ఎవరైనా మౌనంగా మారితే అర్థం చేసుకోండి సోదరా, మౌనం అంటే బలహీనత కాదు, అది మనసు తట్టుకోలేని బాధను మాటలలో చెప్పలేని స్థితి. కొన్ని క్షణాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. మాటలతో కాదు, మౌనంతోనే చెప్పే సత్యాలు మనల్ని లోతుగా తాకుతాయి. ఇప్పుడు మీరు వినబోయే ఈ కథ మనలో ప్రతి ఒక్కరికి కనీసం ఒకసారి ఎదురైన అనుభూతి. మానవ సంబంధాల విలువ, సహనం, ప్రేమ ఇవన్నీ మానవత్వానికి అద్దం పట్టేగాథ. కాలంతో పాటు మనం మారాలి కాని మన వేర్లను మాత్రం మరచిపోకూడదు. ప్రియమైన స్నేహితులారా, జై శ్రీకృష్ణ. కాలంతో పాటు మనం మారాలి, కాని మన మూలాలను మాత్రం మర్చిపోకూడదు. పీపల్ చెట్టు ఆకుల్లా కాలంతో ఎండిపోవడం కాదు, మెహందీ ఆకుల్లా ఇతరుల జీవితాల్లో రంగులు నింపేవాళ్లం కావాలి. ప్రతి పరిస్థితిలో మంచివాళ్లు ఎప్పుడు వంగపోతారు, కాని ఎవరైనా ఆలోచించారా ఆ వంగడం వెనుక ఎంత బాధ ఉందో? అసలైన బలం అంటే బయట కఠినంగా ఉండడం కాదు, లోపలనుంచి బలంగా ఉండి సంబంధాలను కాపాడడం. దేవుడిని బయట వెతకకు, నీ మనసులో భక్తి లేకపోతే ఆయన ఎక్కడా దొరకడు. జీవితంలో డబ్బు, బంధాలు ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవాలంటే ఎప్పుడు బంధాలను ఎంచుకో. డబ్బు మళ్ళీ వస్తుంది, కాని తెగిపోయిన బంధాలు మళ్ళీ కలవవు. మనసారా ప్రేమిస్తే కొంతమంది మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, నిజమైన భావాలను కూడా నిరాకరిస్తారు. ఇద్దరు పక్షులు సంతోషంగా కూర్చున్నా వాళ్లను కూడా వేరు చేయాలనుకునే వారుంటారు. అందుకే జీవితాన్ని ఇతరుల అంగీకారంపై ఆధారపడకు. నిజమైనది కాలం గడిచినా నిలిచి ఉంటుంది, మిగతాదంతా కాలంతో కలిసిపోతుంది. ఈ లోకంలో నిజమైన జ్యోతిష్యులు ఇద్దరే ఉంటారు. అమ్మ నీ మనసులోని ప్రతి మాటను చెప్పకుండానే అర్థం చేసుకుంటుంది, నాన్న నీ భవిష్యత్తు కోసం ముందే ఆలోచిస్తాడు. నాన్న నీ భవిష్యత్తును చెప్పకుండానే గుర్తిస్తాడు. కష్టాలు ఎప్పుడు వాటిని తట్టుకోగల వాళ్లకే వస్తాయి. ఎవరూ ఎప్పటికీ నీవాడు కాదని గుర్తుంచుకో. సమయం ప్రతికూలమైతే రక్త సంబంధాలు కూడా ముఖం తిప్పుకుంటాయి. జీవితంలో అంతా సులువుగా దొరికితే కోరికల ఆనందమే పోతుంది. కొన్ని అపూర్తి కోరికలే జీవితాన్ని ఆసక్తికరంగా చేస్తాయి. కుటుంబం కూడా కాగతాల లాంటిదే. వాటిని కలిపి ఉంచేవాడే ఎక్కువగా గాయపడతాడు. కాని అదే వ్యక్తి కుటుంబాన్ని విడదీయడు. అందుకే విలువ ఇవ్వు, సహనం పాటించు, ప్రేమతో కర్తవ్యంతో జీవితాన్ని అలంకరించు. ఎవరు ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని ఆలోచించి శాంతిని కోల్పోకు. వాటినుంచి ఎంత దూరంగా ఉంటావో అంత లోపల సమాధానం దొరుకుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి తమదైన మార్గం, సమయం, ప్రయాణముంటాయి. ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే సమాధానం ఇవ్వకు. మౌనంగా ఉండు, ఆ మౌనం కాలంతో పాటు గర్జిస్తుంది, దాని ప్రభావం మాటల కంటే ఎక్కువ. కోపం ఒక మధ్యాహ్నం సంవత్సరాల సంబంధాలను కాల్చేస్తుంది. అందుకే శాంతంగా ఉండటం నేర్చుకో, ఎందుకంటే కొన్నిసార్లు ఒక మాట కూడా నమ్మకం పునాది వేసిన వంతెనను కూల్చేస్తుంది. తెలివి తరచూ సమయం గడిచిన తర్వాత వస్తుంది. క్షణాలు చేజారిపోయినప్పుడు క్షమాపణ చెప్పడానికి ఎదురుగా ఎవరూ ఉండరు. డబ్బు ఒక వింతైన వస్తువు. ఉన్నప్పుడు అందరూ చుట్టూ ఉంటారు, పోతే ఆశించినవాళ్లే దూరమవుతారు. అందుకే ఆత్మగౌరవాన్ని డబ్బుతో ముడిపెట్టకు. దాన్ని నీ కర్మలతో, నిజాయితీతో కలుపు. అహంకారంలో అగ్ని ఉంటుంది, అది ముందు నీ సంబంధాలను కాల్చేస్తుంది. అంతా బూడిద అయిన తర్వాత కూడా ఆ అగ్ని ఆరదు. సమయం ఒకటి మాట్లాడకుండానే అంతా స్పష్టం చేస్తుంది. నీతో ఉన్నవాళ్లు సమయంతో నిరూపితులవుతారు. కొన్నిసార్లు ఎవరో వెళ్లిపోయిన తర్వాతనే వాళ్ల విలువ తెలుస్తుంది. అందుకే ఉన్నవాళ్లను సమయం ఉన్నప్పుడే కాపాడుకో. ప్రవర్తనలో అందముంచు, ఎందుకంటే ముఖంపై ఫిల్టర్ కేవలం కనిపించడం వరకే. మనసు మెరుపు నీ స్వభావం నుంచి వస్తుంది. అందరూ నీ గురించి మంచిగా చెప్పాలంటే నీ పేరును మంచిగా ఉంచు. లేకపోతే ప్రతి ఒక్కరి కళ్లలో సాధువు కావడం అసాధ్యం. ఒకప్పుడు ఒక క్షణం కూడా లేకుండా ఉండలేననిపించిన వ్యక్తి ఒకరోజు నిన్ను ఒంటరిగా ఉండటం నేర్పుతాడు. ఇదే జీవితం యొక్క విచిత్రం. కాని ఇది కూడా ఒక భాగమే. 3 విషయాలు అందరివి వేరుగా ఉంటాయి: అదృష్టం, స్వభావం, రూపం. వీటిని ఎప్పుడూ పోల్చుకోవద్దు. 3 విషయాలు అందరికీ ప్రియమైనవి: సంతానం, ఆస్తి, సంబంధాలు. వీటిని కోల్పోయే ముందు కాపాడుకో. జీవితంలో 3 విషయాలు ఎప్పుడు చేయవద్దు: అంధ ఆశలు, విలువలేని అనుబంధాలు, అహంకారం. ఇవి 3 ఆత్మను లోపలనుంచి ఖాళీ చేస్తాయి. 3 విషయాలు ఆలోచించి చేయాలి: ప్రేమ, మాటలు, నిర్ణయాలు. వీటి ప్రభావం తక్షణం కాదు, కాని లోతైనదే.
నీ కోపాన్ని అంత చౌకగా చేయకు. ఎవరైనా అది అప్పుగా తీసుకెళ్లి నీలో విషం వదిలేస్తారు. నీ క్రోధం ధరను అంత ఎత్తుగా ఉంచుని సంయమమే నీ అతి పెద్ద బలం అవుతుంది. చివరికి గెలిచేది తమను తాము జయించినవాళ్లే. జీవితాన్ని అర్థం చేసుకుని జీవించేవాళ్లు కేవలం సహించేవాళ్లు కాదు. నేను కాలిపోతూ ఉంటే ఇప్పటికే బూడిద అయ్యేవాడిని. ఇదే జీవితం యొక్క సత్యం. లోపలి కోపాన్ని అసూయను వదిలేయి, ఎందుకంటే అవి నీ జీవితానికి మాత్రమే నష్టం చేస్తాయి. ఎంత అప్పుడుగా చేసుకున్నా ఒకరోజు నిన్ను చెడ్డవాడిగా చూపించే అవకాశం వెతుకుతారు. కాని గుర్తుంచుకో, నీ నిజాయితీనే నీ నిజమైన సమాధానం. నిజమైన ప్రేమ సూత్రం ఇదే. టూటి ప్రేమ చేసేవాడు తరచు తానే టూటిపోతాడు. కాని ఇదే నిజమైన ప్రేమ నీకు ఇతరుల కోసం త్యాగం, సహనం నేర్పుతుంది. అదృష్టం మనసుతో తరచు కలిసిపోదు. నీ మనసులో ఉన్నది అదృష్టంలో రాసి ఉండదు. కాని ఇది నీ కోరికల కోసం, నీ కలల కోసం పోరాడటం నేర్పుతుంది. ఎంతమంది రాత్రి ఏడుస్తూ నిద్రపోతారో, సూర్యోదయంతో ప్రపంచం ముందు నవ్వుతారో. ఇది ధైర్యం, సహనం యొక్క గుర్తు. అలాంటివాళ్లు ఇతరుల సంతోషం కోసం తమ బాధలు దాచుతారు. ఇవాళే చేయి, ఎందుకంటే రేపు కోసం ఎదురుచూస్తోంది. ఈ మాట నీకు ఇవాళ ప్రాముఖ్యత అర్థం చేసుకోమంటుంది. ఏమి చేయాలనుకుంటున్నావో ఇవాళే పూర్తిచేయి. పెద్దవుతున్న కొద్దీ మౌనంగా ఉండటం, మాట్లాడటం కంటే మేలని అర్థమవుతుంది. నీ మౌనం నీ ప్రవర్తన యొక్క నిజాయితీ అవుతుంది. మంచి ప్రవర్తనకు ఆర్థిక విలువ లేదు, కాని అది కోట్ల మనసులను గెలుచుకునే శక్తి కలిగి ఉంటుంది. నీ స్వభావం, నీ మాటలే నీ నిజమైన గుర్తింపు. చాలాసార్లు వాళ్లు నీకు సహాయం చేయాలనుకుంటారు, కాని నీ ప్రవర్తన వల్ల చేయలేరు. వినయంతో, కరుణతో ఉండు. అందరూ నీతో కలవడంలో సంతోషం పొందేలా. నీ మంచితనం ఇతరులకు ఎంత ఉపయోగపడతావో అనేదానిపై ఆధారపడి ఉంటుంది. సమాజంలో నీ గుర్తింపు నీ కర్మలతో ఏర్పడుతుంది. అవమానానికి సమాధానం అంత గౌరవంగా ఇవ్వు, ఎదురుగా ఉన్నవాడు సిగ్గుపడేలా. నీ వినయమే నీ అతి పెద్ద బలం. అహంకారం చేయకు నా స్నేహితుడా. ప్రపంచం ఎవరిని అత్యంత ఖరీదైనదిగా చేస్తుందో వాళ్లను అతి చౌకగా చేయడంలో ఆలస్యం చేయదు. వినయంగా ఉండు. నిజమైన కర్మలపై నమ్మకముంచు. కష్టపడిన తర్వాత కూడా కలలు నెరవేరకపోతే మార్గాలు మార్చు. సూత్రాలు కాదు, ఎందుకంటే చెట్టుకూడా ఆకులు మార్చుతుంది, కాని వేర్లు మార్చదు. ఎవరి పాదాల దగ్గర పడి గౌరవం పొందడం కంటే స్వంత పాదాలపై నడిచి ఏదో ఒకటి అవడం నిర్ణయించుకో. జీవితంలో విజయం సాధించాలంటే కష్టంపై నమ్మకముంచు. అదృష్ట పరీక్ష జూదంలో జరుగుతుంది. తప్పుల నుంచి నేర్చుకుని కొత్త మార్గాలు అవలంబించేవాడే విజయవంతుడవుతాడు. అదృష్టంపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటే అంతే ఎక్కువ నిరాశపరుస్తుంది. కర్మలపై నమ్మకముంచు. నీవు చేసే పని నీ ఆశల కంటే ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. ఆందోళనలో చనిపోవడం కంటే నీకు అత్యంత ప్రియమైన ఆ సమయం కోసం సిద్ధం కావడం మేలు. అప్పుడు ఎదురుచూస్తున్నావు కదా. అనుబంధం అందరూ చూపిస్తారు, కాని ఎవరు నిజంగా అప్పుడు అనేది సమయమే చెబుతుంది. అబద్ధాలు, మోసాలు, సాకులు కొద్ది క్షణాల సంతోషం ఇస్తాయి, కాని భవిష్యత్తులో ధర చెల్లించాలి. జీవితం నెమ్మదిగా కిస్తుల్లో గడిచిపోతోంది. ఆ చిన్న మొబైల్ సంబంధాలపై భారీగా పడింది. ఏ వయస్సులో ఏమి చేయాలనిపిస్తే అదే సమయంలో చేయి. లేకపోతే జీవితంలో కాసులు ఒకటే పెరుగుతాయి. పరిస్థితులు మార్చలేనప్పుడు మనసు స్థితిని మార్చు. అంతా తానే మారిపోతుంది. చాలా గుణాలు ఉన్నా ఒక లోపం అంతా నాశనం చేయగలదు. మనసు తరచు మాటలతో గాయపడుతుంది. కొన్నిసార్లు మౌనం కూడా కళ్లను తడిచేస్తుంది. ప్రేమలా సంబంధాలను కాపాడుకోవడానికి కూడా చల్లదనం, ధైర్యం అవసరం. గత సమయం గడిచిపోతుంది, కాని దానితో పాటు మనమూ ఖర్చవుతాం. మనిషి తరచు దున్హకంలో ఇరుక్కుపోతాడు, సుఖంలో తడబడతాడు. కాని అదృష్టవంతుడు అందరికీ అంతా దొరికినవాడు కాదు. ఏమి దొరికినా దాన్ని అంగీకరించేవాడు. మనిషి దుంహకాన్ని అమ్మలేడు, సుఖాన్ని కొనలేడు. కష్టాలు చూడడానికి భారీగా కనిపిస్తాయి, కాని వాటిని ఎత్తే ధైర్యం చేస్తే తేలికగా అనిపిస్తాయి. కొన్నిసార్లు మనసు అంత బాధతో నిండిపోతుంది. సహించడం కూడా సులువు కాదు, పంచుకోవడం కూడా. మాటలు చెప్పడం ఎదురుగా ఉన్నవాడికి వినడానికి, అర్థం చేసుకోవడానికి సామర్థ్యం ఉన్నచోట మాత్రమే చెప్పు. సంతోషం యాదృచ్ఛికం కాదు, ఇది ఒక కళ. దాన్ని నేర్చుకో. జీవితాన్ని ఏ స్థితిలోనైనా అంగీకరించు.
ప్రశంస అవసరం లేదు, నీ భాగస్వామి అద్భుతంగా ఉంటే చాలు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనవసరంగా ఇతరులను ఏడిపించేవాళ్లకు ఒకరోజు ఏడవాల్సి వస్తుంది. తమను తాము ప్రతిచోట సర్దుబాటు చేసుకునేవాళ్లు ఎప్పుడూ దున్హకంగా ఉంటారు. ఎవరి వెనుక పరుగెత్తి నీ విలువను తగ్గించుకోకు. నీదైనది నిన్ను ఎప్పుడూ వదలి వెళ్లదు. ద్వేషం యొక్క మంచి విషయమేమిటంటే అది ప్రేమలా అబద్ధం కాదు. ప్రజలు కొద్ది క్షణాల సంతోషం కోసం మొత్తం జీవితం దున్హకంగా గడుపుతారు. ఈ జీవితం అమ్మలా ఉండాలి, కరుణ, స్నేహం, అవగాహనతో నిండినదే. గుర్తుంచుకో, నిజమైన సంతోషం, సంతృప్తి లోపలనుంచి వచ్చేదే. సంబంధంలో మనస్పర్ధలు వచ్చినప్పుడు దాన్ని నీ వరకే పరిమితం చేయి. నిజమైనవాళ్లు ప్రపంచం ముందు తమాషా చేయరు. ఎందుకంటే ఇద్దరు మనసుల మధ్య పగులు ప్రపంచానికి కనిపించగానే ప్రజలు దాన్ని మరింత విస్తరించే ప్రయత్నం చేస్తారు. తేడా అర్థం చేసుకో. నువ్వు ఖరీదైనవాడివి, మేము కాని ధర మార్కెట్లో కాదు, ప్రవర్తనలో నిర్ణయమవుతుంది. కొందరు విచిత్రంగా ఉంటారు, ముందు మనసు విరుస్తారు, తర్వాత అమాయకంగా మాకు ఏమీ తెలియదు అంటారు. కాని అర్థమయ్యేది అనుభవం నుంచి వస్తుంది. అనుభవం ఇదే నేర్పుతుంది. ఒక నమ్మకమైన స్నేహితుడు వేల మతలబు సంబంధాల కంటే మేలు. పైవాడు నీకు ఎత్తు ఇస్తే దానిలో వినయం కాపాడుకోవడం అవసరం. ఎందుకంటే ఆ దేవుడే నిన్ను రాజుగా చేసినవాడు ఒక క్షణంలో అంతా తిరిగి తీసుకోగలడు. నేను ఎవరితోనూ కోపంగా ఉండను, కేవలం ఎవరు ప్రత్యేకమో వాళ్లను సామాన్యం చేస్తాను. ఎందుకంటే వాళ్ల విలువను ప్రజలు అర్థం చేసుకొని చోట మళ్లీ మళ్లీ మనసు పెట్టడం అవసరం లేదు. జీవితంలో ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు అది ముఖ్యం కాదు. నిజంగా ముఖ్యమైనది ఎవరు నిలబడతారు, ఎవరితో నువ్వు చెప్పకుండానే అనుబంధం అనుభవిస్తావు. చివరికి జీవితంలో విజయం సాధించేది సమయంతో తనను తాను మార్చుకునే ధైర్యం కలిగినవాడే. ఎవడు గట్టిగా నిలబడతాడో వాడు విరిగపోతాడు. కాని లచ్చగా ఉండేవాడు ప్రతి తుఫానును దాటేస్తాడు. జీవితం చాలా చిన్నది, దాన్ని పూర్తిగా జీవించు. ప్రేమ దొరికితే దాన్ని జాగ్రత్తగా కాపాడు, ఎందుకంటే అది అరుదు. కోపం అతి పెద్ద శత్రువు, దాన్ని నియంత్రించడమే ఆత్మజయం. సంతోషకరమైన జీవితం రహస్యం ఏదో పెద్ద విషయంలో లేదు. అది ఆలోచనల్లో సమతుల్యత ఉంచడంలో, మాటల్లో సంయమం కలిగి ఉండడంలో, కర్మల్లో పవిత్రత కాపాడడంలో దాగ ఉంది. ప్రతి కష్టానికి పరిష్కారం ఆ దేవుడి దగ్గర ఉంది. మనం చివరి సమయంలో గుర్తు చేసుకుంటాం. కాని ధైర్యం, నమ్మకం కాపాడుకున్నవాడి జీవితంలో ప్రతి సంకటం సమయంతో సమస్యలు పరిష్కారమవుతాయి. జీవితంలో ప్రతి అనుభవం సుఖమైన దున్హకమైన కొత్త పాణ్యమిచ్చి వెళ్తుంది. సమస్యలు నిన్ను కింద పడేయడానికి రావు, నిన్ను బలపరచడానికి వస్తాయి. అడుగు పడినప్పుడు నడవడం నేర్చుకుంటావు. జాగ్రత్తగా, బుద్ధిగా, శాంతిగా ఎప్పుడూ ఓడిపోవద్దు. నువ్వు ఒంటరి కావు, నీతో నీ సత్యం, నీ ఆత్మ, ఆ కృష్ణుడు ఎప్పుడూ ఉన్నాడు. నీ ప్రతి పిలుపును వింటాడు, మనసులోనైనా మౌనంలోనైనా. నిజమైనది సరళమైనది కాని దాన్ని అవలంబించడం కష్టం కావచ్చు. నీ జీవితంలో సమయమే అతి ముఖ్యమైన ధనం, దాన్ని బుద్ధిగా ఉపయోగించడం నీ కర్తవ్యం. ప్రతి నిర్ణయం నీ లోపలి లోతుల నుంచి తీసుకో, ఎందుకంటే అదే మార్గదర్శకం నిన్ను సత్యం, శాంతి వైపు తీసుకెళ్తుంది. గుర్తుంచుకో, ఏ పనిలోనైనా వైఫల్యం వచ్చినప్పుడు తనపై కోపం చేసుకోకు. వైఫల్యం కేవలం నీ ప్రయత్నాల ప్రతిచర్య. అది నీవు లక్ష్యం సాధించే ధైర్యం చేశావని చూపిస్తుంది. వైఫల్యం ఒక పాణ్యం, ఒక సంకేతం నీ పద్ధతిని మార్చాలని. నీ ఆలోచనలే నీ అతి పెద్ద బలం. నువ్వు ఆలోచించినట్లుగానే నీ జీవితం ఆకారం పొందుతుంది. మనసులో ఎప్పుడూ సానుకూల ఆలోచనలకు చోటు ఇవ్వు. ప్రతికూలతకు చోటు ఇవ్వడం తనపై అన్యాయం. జీవిత సవాళ్లు, కష్టాలు నీ చరిత్రను బలపరుస్తాయి. అవి నీలో దాగిన సామర్థ్యాన్ని బయటకు తెస్తాయి. వాటిని నీపై ఆధిపత్యం చేయనివ్వకు, బదులుగా వాటిని ఎదుర్కొని నీ అభివృద్ధికి ఆధారం చేసుకో. గుర్తుంచుకో, దేవుడు నిన్ను ఈ లోకంలో ఒక ఉద్దేశ్యంతో పంపాడు. నీ కర్మలే నీ ధర్మం యొక్క రుజువు. సత్యం, నిజాయితీ, కరుణను నీ ప్రవర్తనలో భాగం చేసుకో. ఈ గుణాలు నీకు నిజమైన ఆనందం ఇస్తాయి, ఇతరులకు ప్రేరణ కూడా అవుతాయి. ప్రతిరోజూ ఒక కొత్త ప్రారంభం. ప్రతి సూర్యోదయం నీకు కొత్త అవకాశం తెస్తుంది. నీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నించు. నువ్వు ఆలోచించినదే అవుతావు. నీ ఆలోచనలను పవిత్రంగా, ఉద్దేశ్యపూర్వకంగా ఉంచు, అప్పుడు నీ కర్మలు కూడా అలాగే ఉంటాయి. విజయం ఎత్తు కాదు కొలవడానికి, అది ఒక భావన.
నువ్వు ఎత్తుకు చేరుకున్నా భూమికి అనుసంధానంగా ఉంటే అప్పుడు జీవిత రహస్యం అర్థమైందని తెలుసుకో. నీ దగ్గర అంతా ఉన్నా లోపల వినయం మిగిలి ఉంటే జీవిత రహస్యం అర్థమైందని తెలుసుకో. నువ్వు రాసేది సంతకం పెట్టేటప్పుడు నీ ఆత్మ సిగ్గుపడకూడదు. ఆలోచించేది సంకోచం లేకుండా మాటలు చేయగలిగేది. మాట్లాడేది నీవు వినాల్సి వచ్చినా ఆత్మకు అపరాధం కలగకూడదు. అహంకారం వచ్చినప్పుడు శ్మశానం చూడు. అక్కడ బూడిదై పడి ఉన్నవాళ్లు ఒకప్పుడు ప్రపంచాన్ని ముష్టిలో ఉంచుకున్నవాళ్లు. ఇదే సమయం యొక్క సత్యం అంతా ఇక్కడే మిగిలిపోతుంది. కేవలం కర్మలు జ్ఞాపకాలు మాత్రమే ముందుకు వెళ్తాయి. అందుకే అవకాశం వచ్చినప్పుడు చిన్నదైనా వద్దనకు. ఎందుకంటే అవకాశమనే పదం చిన్నదైనా దాని ప్రభావం మొత్తం జీవితాన్ని మార్చగలదు. జీవిత నియమాలు కబడ్డీ ఆటలా ఉంటాయి. విజయం రేఖ వైపు వెళ్తున్నప్పుడు ప్రజలు నిన్ను లాగుతారు. కాని లోపల దృఢంగా ఉన్నవాడు, తన ఉద్దేశ్యంలో స్పష్టంగా ఉన్నవాడు ఏ లాగుడుకు మధ్య తన దిశను మరచడు. సుఖం కావాలంటే ముందు సౌకర్యం వదులు. సౌకర్యంతో జీవించేవాడు కేవలం కలలు కంటాడు. కాని తపస్సు చేసేవాడు తన కలలను సాకారం చేస్తాడు. తండ్రి తన అన్ని ఓటములను అంగీకరించేవాడు నువ్వు ఒకసారి గెలవడానికి. అమ్మ నీనుంచి ప్రతి నొప్పిలో పిలిచినవాడు ఆమె అలుపు లేకుండా నీ ప్రతి ఆర్తనాదం విన్నదే. వాళ్లకోసం నీ భక్తి నీ నిజమైన పూజ. దున్హకం సహించేవాడు ముందుకు వెళ్లి సుఖం పొందగలడు. ఎందుకంటే ప్రతి నొప్పి ఆత్మను శుద్ధి చేస్తుంది. కాని ఇతరులకు దున్హకం ఇచ్చేవాడు లోపల ఎప్పుడూ శాంతిగా ఉండలేడు. ప్రపంచ న్యాయం ఆలస్యంగా జరిగినా ఆత్మ న్యాయం క్షణంలో జరుగుతుంది. జీవితం నుంచి అలసిపోయినప్పుడు అంతా ఓడిపోయినట్లు అనిపించినప్పుడు ఎవరైనా చెవిలో చెప్పాలి గెలవడమే అంతా కాదు అని. అప్పుడు ఆత్మకు ఊపిరి వచ్చినట్లు. ఇది కేవలం ఓదార్పు కాదు, శాంతి. ఓటమి కూడా ఒక అనుభవమని అంగీకరణ. అది కూడా విజయం అంత విలువైనదే. ధైర్యంతో ఎదురుచూసేవాడికి ప్రతి వస్తువు సమయంలో దొరుకుతుంది. ధైర్యం కేవలం ఆగడం కాదు, నమ్మకం పేరు నాదైనది నాకు తప్పకుండా వస్తుందని. నువ్వు ప్రయత్నం చేయి, సమర్పణ ఉంచు, నమ్మకం కాపాడు. ఇదే తపస్సు నీ జీవిత దిశను మార్చగలదు. ప్రవర్తన ఇంటి శుభ కలశంలాంటిది. అది ఎంత మధురంగా ఉంటే ఇంట్లో అంత అందం కనిపిస్తుంది. మానవత్వం ఇంటి తిజోరీ జీవిత అతి ముఖ్యమైన ఆస్తి అక్కడ ఉంటుంది. మధురవాణి ధనం ఎంత ఖర్చు చేసినా అంత ఐశ్వర్యం వస్తుంది. ఇదే నిజమైన వైభవం నీ మాటల్లో, నీ కర్మల్లో, నీ దృష్టిలో సంపాదించేది. అందుకే సరళంగా స్పష్టంగా ఉండు, కాని ఆత్మలో ధనవంతుడవు కావాలి. జీవితం కేవలం సేకరణ కాదు, సంకల్పం, సేవ, సంవేదన పేరు. దాన్ని తెలుసుకున్నవాడే నిజంగా జీవితాన్ని జీవిస్తాడు. ప్రతి ఒక్కరితో మనసు మాటలు చెప్పడం సరైంది కాదు. నిజమైన భావాలు ప్రతి ఒక్కరి అవగాహనలోకి రావు, ఎందుకంటే ప్రతి మనసులోతూ ఒకేలా ఉండదు. కొందరు కేవలం వింటారు, అర్థం చేసుకోరు. కొందరు తమ కథల్లో అంత బిజీగా ఉంటారు. నీ మౌనం కూడా వాళ్లకు శబ్దంగా అనిపిస్తుంది. మనిషి తన తప్పుపై న్యాయవాదిగా మారి ఇతరుల తప్పుపై న్యాయమూర్తిగా మారితే సంబంధాల్లో తీర్పులు కావు, దూరాలు ఏర్పడతాయి. న్యాయత్రాసు ఒకవైపు వంగితే అక్కడ సంబంధాల పునాది కదులుతుంది. సంబంధం అక్కడే నిలబడుతుంది. అవగాహన సమానంగా ఉంటే, అహంకారాన్ని తలుపు దగ్గరే వదిలేస్తే. ఫిర్యాదులు ప్రతి విషయానికి చేయవచ్చు. కాని సంబంధాల విలువ తెలియని వాళ్లనుంచి మాటల సంవేదన ఆశించలేం. మాటలు అర్థం అయ్యేవి వినేవాడు అనుభవించే సామర్థ్యం కలిగి ఉంటే మాత్రమే. లేకపోతే అంతా శబ్దంగా మిగిలిపోతుంది. కొందరు నిన్ను అంగీకరిస్తారు నువ్వు వాళ్ల ఆలోచనలతో ఏకీభవించినంతవరకే. నువ్వు నీ మార్గం ఎంచుకున్న రోజు, నీ మనసు విన్న రోజు వాళ్లే నిన్ను మారిపోయావు తప్పు అని అంటారు. కాని తన సత్యం నుంచి వెనక్కి తగ్గడం, ఇతరుల సౌలభ్యం కోసం జీవించడం ఆత్మతో మోసం. సంబంధాలు నిలబెట్టడానికి పెద్ద మనసు కావాలి. చిన్న ఆలోచన, పెద్ద ఆశలు కేవలం దూరాలు సృష్టిస్తాయి. సంబంధాల లోతు మాఫీ చేయడం తెలిసినవాళ్లనుంచి వస్తుంది, వినడం తెలిసినవాళ్లనుంచి, మౌనంగా సాయం చేయడం తెలిసినవాళ్లనుంచి. అక్కడ అందరి ధైర్యం అయిపోయిన చోట చరిత్ర సృష్టించేవాళ్ల ప్రయాణం మొదలవుతుంది. అందుకే ఇక ఎక్కువ సాధ్యం కాదనిపించినప్పుడు అక్కడినుంచి ఒక అడుగు ముందుకు వేయి, ఎందుకంటే అదే నీ నిజమైన ఎగురుడు. ఏమైనా మార్చాలంటే నీ స్వభావం నుంచి మొదలుపెట్టు. ప్రపంచాన్ని మార్చడం నీ చేతుల్లో లేదు, కాని నీ ఆలోచన, నీ మాటల, నీ దృక్కోణాన్ని ప్రతిరోజూ మెరుగుపరచవచ్చు.
ఎవరి చెడు కోరని వాళ్ల జీవితంలో ఆలస్యమైన మంచి సమయం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నిజమైన ఉద్దేశ్యాల పునాదిపై నిలిచిన భవిష్యత్తు డోలనాలు రాదు, కేవలం సమయం తీసుకుంటుంది. జీవితం ఆటుపోట్లు ఉన్నప్పుడు వేగం తానే పెరుగుతుంది. భయం పోతుంది, దృష్టి పెరుగుతుంది, లోపలనుంచి ఒక శక్తిలేస్తుంది, ఇక ఆగకూడదు అని. నిజమైన అనుబంధం ఎప్పుడూ నాలికతో కనిపించదు, కళ్లతో కనిపిస్తుంది. లక్షల్లో ఒకడు దొరుకుతాడు, నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకునేవాడు, నీ మౌనంలో కూడా సాయం నిలబెట్టేవాడు. చీకట్లో మునిగిన మనిషి తన తప్పులు చూడలేడు, ఇతరుల మంచి చూడలేడు. కాని ఇదే చీకటి ఆత్మకు అతి పెద్ద అవకాశం, లోపలినుంచి వచ్చే కాంతిని వెతకడానికి, బయటినుంచి కాదు. ఎవరి లేకుండా జీవించడం కష్టంగా అనిపించినా గుర్తుంచుకో, సమయం అందరినీ జీవించడం నేర్పుతుంది. ఎవరి లేకుండా చావరు, కేవలం మారిపోతారు. ఇదే మార్పు జీవితం యొక్క అతి పెద్ద రుజువు. ప్రతి ముగింపు తర్వాత ఒక కొత్త ప్రారంభముంటుంది. మనసును స్థిరంగా ఉంచు, దృష్టిని ఎత్తుగా ఉంచు, భావాలను కాపాడు. ఎందుకంటే నీ సత్యం, నీ ధైర్యం, నీ సంవేదన ఇవే నీ నిజమైన బలం. నేను నీ ప్రతి అడుగుతో, నీ ప్రతి నిర్ణయంతో, నీ ప్రతి భావనతో ఉన్నాను. జీవితం ఒక అద్దం లాంటిది ఉండాలి. నువ్వు నవ్వితే అది మెరిసిపోవాలి, నువ్వు ఏడుస్తే నీతోపాటు చిట్లిపోవాలి. గౌరవం ఎవరి వ్యక్తిత్వానికి కాదు, అవసరానికి ఉంటుంది. అవసరం అయిపోతే గౌరవం కూడా అయిపోతుంది. సత్యం ఎప్పుడు గెలుస్తుందని కాదు, ముఖ్యంగా అక్కడ అబద్ధానికి మద్దతు ఇచ్చేవాళ్లు ఉన్నచోట. నీకు సమయం లేదు అని చెప్పేవాళ్లు స్పష్టంగా తమ ప్రత్యేక సంబంధాల జాబితాలో నిన్ను చేర్చరు. మాఫీ ఇవ్వడం మరచిపోవడం నీ స్వంత శాంతికోసం. మాఫీ ఇవ్వలేని వాళ్లను మరచిపో. మరచిపోలేని వాళ్లకు మాఫీ ఇవ్వు. నీ జీవిత పురోగతిని అందరి ముందు పోస్ట్ చేయకు. నీ విజయం చూసి మండేవాళ్లు ఉంటే వాళ్లకు నిన్ను ఆకర్షించే అవకాశం ఇవ్వకు. జోకులు, హాస్యాలు మాత్రమే పంచుకోవాళ్లు నీ నిజమైన ప్రయత్నాలకు అజ్ఞాతులుగా ఉండేలా. జీవితం ఒక పోరాటం, దాన్ని ఒంటరిగానే దాటాలి. కొందరు మార్గం చూపిస్తారు కాని నడవాల్సింది నువ్వే. ఒంటరిగా నడిచే ధైర్యం ఉన్నవాళ్ల వెనుక ఒకరోజు సైన్యాలు ఏర్పడతాయి. ఎత్తులకు చేరేవాళ్లు ప్రతీకారం కంటే మార్పును ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు. ధర్మాన్ని డబ్బు కంటే ఎత్తుగా భావించేవాళ్లు కొన్నిసార్లు ధర్మం పేరుతో డబ్బు తీసుకుంటారని మరచిపోతారు. పాఠ్యాలు పుస్తకాల నుంచి మాత్రమే రావని అవసరం లేదు. జీవితం సంబంధాలు కూడా లోతైన పాఠ్యాలు నేర్పుతాయి. ఈ ప్రపంచంలో ఎవరితోనైనా ఒక్కడిగా ఉండాలంటే నొప్పి సహించడానికి సిద్ధంగా ఉండు. ఎవరినైనా ఎక్కువగా సరిచేయడానికి ప్రయత్నిస్తే వాడు నీ శత్రువు అవుతాడు. ముఖంపై నమ్మకం పెట్టకు, ఎందుకంటే ముఖం కంటే పెద్ద మోసం ఏదీ లేదు. సలహాలు అందరివి విను, కాని చేయి నీ వివేకం, ధైర్యం సమర్థించేది. అదృష్టంపై కాదు, నీ కష్టంపై నమ్మకముంచు, విజయం తప్పకుండా వస్తుంది. సాధ్యం అసాధ్యం మధ్య తేడా నీ ఆలోచన ధర్మంపై ఆధారపడి ఉంటుంది. ఎవరి స్వభావం ఎప్పుడు మారుతూ ఉంటుందో వాళ్లు ఎవరివీ కారు, మనిషైనా సమయమైనా. కొందరు నీ జీవితంలో నమ్మకం ముందు పరీక్షించడం ఎంత అవసరమో నేర్పడానికి వస్తారు. వాళ్లకు కృతజ్ఞతలు చెప్పు, నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు. జీవిత సత్యం ఇదే, గతం గడిచినది ఎప్పుడూ పూర్తిగా మరచిపోలేం. ప్రజలు గతం మరచిపో అంటారు కాని గతం ద్వారా మనకు ఏమి జరిగిందో అర్థం చేసుకోరు. తప్పును రిపీట్ చేయడం తప్పు కాదు, ఒక ఎంపిక అవుతుంది. మంచి మనిషి గుర్తింపు చెడు సమయంలో కూడా తన మంచి గుణాలు కోల్పోకపోవడం. మన గుర్తింపును ముందే సృష్టించుకోవడం అవసరం. ఎందుకంటే ప్రజలు మనల్ని గుర్తించడం మానేసినప్పుడు మన స్వంత గుర్తింపే మన బలం అవుతుంది. అబద్ధం నెమ్మదిగా చెప్పినప్పుడు త్వరగా వ్యాపిస్తుంది. కాని సత్యం ఎంత గట్టిగా చెప్పినా ప్రజలు అర్థం చేసుకోరు. కొన్నిసార్లు జీవితంలో ఒంటరిగా ఉండి తమను తాము అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వాలి. మన విలువ అర్థం కాని సంబంధాల్లో తమను తాము కోల్పోకూడదు. సంబంధాల నిజమైన విలువ నిజమైనప్పుడే ఉంటుంది. పూలు ఎంత విచిత్రంగా ఉంటాయి, మనం ఇచ్చేవి మనకు దగ్గరవుతాయి. మనం ఫోటోల్లో వేలాడదీసేవి మననుంచి దూరమవుతాయి. ఉపవాసం చేస్తే దేవుడు సంతోషిస్తాడంటే ఎప్పుడూ ఆకలితో ఉండేవాడే అతి సంతోషవంతుడు అవుతాడు. కాని నిజమేమిటంటే మంచివాళ్లు కూడా కష్టాలు ఎదుర్కొంటారు, ఎందుకంటే వాళ్లు ఇతరులను తమలాగా భావిస్తారు. మంచి మనిషి ఎప్పుడూ ఇలా ఆలోచించకూడదు, తనను ఎవరైనా నిజంగా ప్రేమిస్తారని ఎక్కువగా వినియోగించుకునేవాళ్లే దొరుకుతారు. చిన్న ఆలోచన పెద్ద నోరు ఉన్నవాళ్లు
ఇతరుల మనసు త్వరగా గాయపరుస్తారు. జీవితంలో చాలా విషయాలు చెప్పి అర్థం కావు, తమ అనుభవం నుంచి నేర్చుకోవాలి. చెడు సమయంలో తడబడి పడటం నుంచి నేర్చుకున్నదే అతి పెద్ద విద్య. కొన్నిసార్లు అనుభవించడం నీ శత్రువులు నీవు సహాయం చేసినవాళ్లే అని. జీవితంలో అంతా సరిగా సాగుతున్నప్పుడు అందరూ సాయం చేస్తారు. కాని మార్గం కొంచెం కష్టమైతే ప్రజలు సాయం వదిలేస్తారు. ప్రేమించేవాళ్లు చాలామంది దొరుకుతారు. కాని శ్రద్ధ వహించేవాళ్లు అందరూ కాదు. ఇప్పుడు నాకు ఒంటరితనం మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒంటరిగా ఉండటం వల్ల నా సమయాన్ని మరింత బాగా అర్థం చేసుకుంటాను. స్నేహం తర్వాత ప్రేమ రావచ్చు కాని ప్రేమ తర్వాత స్నేహం ఎప్పుడూ రాదు, ఎందుకంటే స్నేహం నిజమైన రూపం మనసుకు కలిసినప్పుడే. శత్రంజంలో వజీరు జీవితంలో జమీరు రెండూ ముఖ్యమైనవి. జమీరు చచ్చిపోతే జీవిత ఆట అక్కడే ముగాసిపోతుంది. అందుకే జీవితంలో ఎప్పుడు నీ గుర్తింపును కాపాడుకో. తనను తాను ప్రేమించు, ఎప్పుడు ఎవరికి నీ గౌరవాన్ని పడగొట్టే అవకాశం ఇవ్వకు. నీ లక్ష్యాల పట్ల నిజాయితీగా ఉండు, ఎందుకంటే నీవు లక్ష్యంపై దృఢంగా ఉంటే నిన్ను ఖండించేవాళ్లు కూడా మౌనంగా ఉంటారు. జీవితంలో ఆక్షేపణలు ప్రశంసలు రెండూ అంగీకరించడం అవసరం, ఎందుకంటే వర్షం సూర్యకాంతి రెండు మొక్కలకు అవసరమైనట్లు. రెండూ నిన్ను సమతుల్యంగా బలంగా చేస్తాయి. ఆక్షేపణ నీ లోపాలను సరిచేసే అవకాశం ఇస్తుంది, ప్రశంస నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భయపడకు, జీవితంలో ఏమీ జరుగుతుందని. ఏమీ జరగకపోతే కనీసం అనుభవం దొరుకుతుంది. మంచి చెడు సమయాలు రావడం పోవడం రెండూ జీవిత భాగమే. దేవుడు నిజమైన వాళ్లను ఎప్పుడూ వదలడు, భలే పరీక్షిస్తాడు. ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేసేవాడు ఓడిపోతాడు. కాని తనను తాను మార్చుకున్నవాడే నిజమైన విజేత అవుతాడు. లోపల మార్పు తీసుకురా, అదే నిన్ను ఉత్తముడిని చేస్తుంది. మంచి రోజుల కోసం ఎదురుచూస్తూ సమయం వృధా చేయకు. ప్రతిరోజునూ మెరుగ్గా చేసుకో. కష్టాల మార్గంలో నడవడానికి భయపడకు. ఆ మార్గాలు ముఖ్యమైనవి కాకపోయినా దొరికే అనుభవం నీ జీవితానికి అతి పెద్ద సహచరుడవుతుంది. దుంహకం బాధలు నీలో ఆ అగ్నిని రగిలిస్తాయి, నీ కలల వరకు తీసుకెళ్తాయి. ఆ అగ్నిని కాపాడుకో, దాన్ని నీ ప్రేరణగా చేసుకో. ఎప్పుడూ నీ లాభం కోసం ఇతరులను వినియోగించకు. పరిస్థితులు మారవచ్చు, నువ్వు ఇతరులను వినియోగించవచ్చు, కాని నువ్వు కూడా ఎవరికో వినియోగం అవవచ్చు. నిజమైన వాళ్లు లాభం సంబంధాల్లో నిజాయితీ కాపాడుకుంటారు. నీ మాటలు జాగ్రత్తగా ఉంచు, ఎక్కువ మాట్లాడితే నీ సత్యం పోగొట్టుకోవచ్చు. కొన్ని మాటలు మనసులోనే ఉంచడం మేలు. మోములాంటివాళ్లు కరిగ సంబంధాలు నిలబెట్టేవాళ్లు వాళ్లను గౌరవించు. కాని సంబంధాలు కాల్చేవాళ్లనుంచి దూరంగా ఉండు. 6 రకాల వాళ్లనుంచి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు. ద్వంద్వ వ్యక్తులు, అబద్ధాలు పలికేవాళ్లు, ప్రేమలో శత్రువుల, స్నేహితులు, ప్రయాణంలో అపరిచితులు, అతి ప్రశంసలు చేసేవాళ్లు, ప్రతిమాటకు మారేవాళ్లు. నిన్ను నీ కర్మలను అర్థం చేసుకునేవాళ్లే నీ నిజమైన సహచరులు. నీ జీవిత నిర్ణయాలు నీ చేతుల్లో ఉన్నాయి. అదృష్టం అవకాశాలు ఇస్తుంది, కాని నీ నిర్ణయాలే నీ అదృష్టాన్ని మారుస్తాయి. నీ లోపాలను గుర్తించు, ఎందుకంటే నువ్వు ఇతరుల సహనంపై ఆధారపడినట్లే ఇతరులు నీ సహనంపై ఆధారపడతారు. నీ సంతోషాల్లో నీవు కోరుకునేవాళ్లు పాల్గొంటారు. కాని నీ దుంహకంలో నిన్ను నిజమైన మనసుతో ప్రేమించేవాళ్లు పాల్గొంటారు. అందుకే నిజమైన సంబంధాల విలువ తెలుసుకో, వాటిని కాపాడుకో. కోల్పోయిన ధనం, మరచిపోయిన విద్య మళ్లీ వచ్చేస్తాయి. కాని సమయం, సంబంధాలు మళ్లీ రావు. అందుకే ప్రతి క్షణాన్ని గంభీరంగా ప్రేమతో జీవించు. ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకో, ఎందుకంటే ఈ లోకంలో ఎవరూ ఎప్పటికీ నీతో ఉండరు. స్వయం సమృద్ధిగా ఉండు, తనపై నమ్మకముంచు. ప్రత్యేకమైనవాళ్లు సరైన సమయంలో నీకు సమయం ఇచ్చేవాళ్లు. వాళ్ల విలువ తెలుసుకో, ఎందుకంటే నిజమైన సంబంధాలు సమయం, శ్రద్ధతో ఏర్పడతాయి. హాస్యం, డబ్బు రెండూ ఆలోచించి ఖర్చు చేయాలి. అవసరం కంటే ఎక్కువ ఖర్చు చేస్తే వాటి విలువ కూడా పోతుంది. మంచివాళ్ల గౌరవం ఎప్పుడూ తగ్గదు. బంగారాన్ని 100 సార్లు విరిచినా దాని ధర తగ్గదు. అలాగే నిజమైన మంచి మనుషుల విలువ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. వాగ్దానం నెరవేర్చలేకపోతే ఎవరితోనూ వాగ్దానం చేయకు. నీ ఒక విరిగిన వాగ్దానం ఎవరి మనసును లోపలనుంచి విరగొట్టవచ్చు. ఎప్పుడు నీకోసం అందుబాటులో ఉన్నవాడి విలువ కొందరు ఎప్పుడూ అర్థం చేసుకోరు. అందుకే నీ విలువను కాపాడుకో.
నీ ఉనికిని అంత సామాన్యం చేయకు, ప్రజలు దాన్ని తేలికగా తీసుకుంటారు. చెడు వాళ్లతో మంచి చేస్తే వాళ్లు నిన్ను సులువైన లక్ష్యంగా భావిస్తారు, మళ్ళీ మళ్ళీ నీ లాభం తీసుకుంటారు. నీ మంచితనాన్ని సరైన వాళ్ల వరకు పరిమితం చేయి. ఈ రోజుల్లో కష్ట సమయంలో సాయం చేసినవాడిని తక్కువ చేసి చూపిస్తారు. కాని నీ పని ఇతరుల ప్రతికూలతపై దృష్టి పెట్టడం కాదు, నీ సత్యంపై నిలబడడం. ఎవరినీ చిన్నవాడిగా భావించకు. చిన్న మాంసం కోట్ల రూపాయల వ్యాపారం చేయగలదు, చిన్న ప్రయత్నం పెద్ద మార్పులు తీసుకురాగలదు. తనకోసం జీవించడం నేరమైతే ఆ నేరం తప్పకుండా చేయి. తన మేలు చూసుకోవడం పాపమైతే ఆ పాపం తప్పకుండా చేయి. నీ సంతోషాల కోసం, నీ మేలుకోసం నిలబడడం తప్పు కాదు. ఎవరిపైనా అతి ఆధారం పెట్టకు. స్వయం సమృద్ధి నీ నిజమైన బలం. నీ శక్తిని గుర్తించినప్పుడు ఎవరు నిన్ను బలహీనుడిగా చేయలేరు. జీవిత సత్యం ఇదే, ఫలాలు ఇచ్చే చెట్టుకే రాళ్లు రువ్వబడతాయి. అలాగే మంచి ఉపయోగకరమైన వాళ్లు ఆక్షేపణలు కష్టాలు ఎదుర్కొంటారు. జీవితంలో ఏమైనా తప్పు జరిగితే భయపడాల్సిన అవసరం లేదు. పాలు పొంగితే ఆందోళన చెందేవాళ్లు పనీర్ తయారు చేయడం తెలియనివాళ్లు. ప్రతి కష్టంలో అవకాశం దాగ ఉంటుంది, దాన్ని గుర్తించే దృష్టి కావాలి. ప్రజల స్వభావం తరచూ స్వార్థంపై ఆధారపడి ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు తీయగా మారతారు, అవసరం అయిపోతే వైఖరి మారుతుంది. ఈ లోకంలో ఎవరితోనూ అంత తప్పు చేయకు, ఆమె మౌనం నీకు జీవితాంతం పశ్చాత్తాపం అవుతుంది. సంబంధాల్లో దూరం అవసరమైన మాటలు విస్మరించినప్పుడే వస్తుంది. బయట సరిగా కనిపించడానికి లోపల చాలా సహనం అవసరం. దునియాదారీ నిజమైన అర్థం భూమి కంటే జేబులో డబ్బు ముఖ్యమని. నీకు సమయం ఇవ్వడం అవసరమని భావించనివాడు నీతో నిలబడే వాగ్దానం కూడా చేయలేడు. నొప్పి సహిస్తూ సహిస్తూ మనిషి ఆ స్థితికి చేరుకుంటాడు, ప్రతి కొత్త నొప్పి చిన్నదిగా అనిపిస్తుంది. సమయం మలుపు తిరిగినప్పుడు రాజులు మారిపోతారు, బాధలు వెనక్కి వదిలిపోతాయి. తమాషా ఎప్పుడు బాధలదే కాని దాని ప్రభావం దాన్ని మనసులో పెట్టుకునేవాళ్లపై పడుతుంది. ప్రపంచం నీ నొప్పి తమాషా చూస్తుంది, నీ బలహీనత లాభం తీసుకుంటుంది. ఒక్కడు సాయం చేస్తూ కూడా నీతో లేనివాడు దూరంగా ఉండడమే మేలు. ప్రతి విషయంలో అందముంటుంది కాని దాన్ని చూడడానికి సరైన కళ్ళు కావాలి. ఆశల నుంచి ఎంత దూరంగా ఉంటావో అంత మేలు, ఎందుకంటే ఆశలు తరచు నొప్పి ఇస్తాయి. ఎవరికైనా సమాధానమివ్వాలంటే నీ విజయంతో ఇవ్వు. వాదించేవాళ్లు చాలామంది దొరుకుతారు కాని నీ మౌనం నీ విజయం వాళ్లను మౌనంగా చేస్తాయి. అప్పుడు నీవు అప్పుడు అని ప్రపంచంలో అతి కష్టమైన పని. ధనం ధైర్యం చాలామంది వదిలిపోతారు. కాని కర్మలతో పేరుతో గుర్తింపబడేవాడే నిజంగా విజయవంతుడు. విత్తనం నాటే ముందు ఏ పంట ఆశిస్తున్నావో ఆలోచించు, ఎందుకంటే నీవు విత్తినదే కోస్తావు. సత్యానికి ఆకలి అందరికీ ఉంటుంది. కాని సత్యం వడ్డించినప్పుడు దాన్ని జీర్ణించుకోవడం అందరి వల్ల కాదు. మనిషి ఇచ్చిన గాయాలు ఎక్స్రేలో కనిపించవు, కాని మనసు ఆత్మపై లోతైన మచ్చలు వదిలేస్తాయి. నీ గురించి ఇతరుల అభిప్రాయాలు పట్టించుకోకు. నీ కర్మలు, నీ సత్యం నీ దేవుడి ముందు ఉన్నాయి. నీ శరీరాన్ని అలంకరించడంలో సమయం వృథా చేయకు, ఎందుకంటే అది మట్టిలో కలిసిపోతుంది. ఆత్మను అలంకరించు, ఎందుకంటే అదే శాశ్వతం. ఈ లోకంలో రెండు రకాల వాళ్లు అతి ఎక్కువగా ఓడిపోతారు. ఒకడు తన కుటుంబాన్ని ప్రేమించేవాడు, మరొకడు తన ఇష్టమైన వ్యక్తిని నిజమైన మనసుతో ప్రేమించేవాడు. ఈ ఓటమి బలహీనత కాదు, ఇది ప్రేమ యొక్క ఉచ్ఛస్థితి. ఎందుకంటే స్వార్థం లేని చోట సమర్పణ ఉంటుంది, సమర్పణ ఉన్న చోట తనను తాను విరగొట్టుకునే అవకాశం ఎక్కువ. కాని ఈ విరగడంలో ఒక దివ్యత్వం దాగ ఉంటుంది. ఎందుకంటే ఈ ఓటమి ఆత్మను శుద్ధి చేస్తుంది, దాని నిజమైన స్వరూపాన్ని పరిచయం చేస్తుంది. జీవితాన్ని ఇలా జీవించు, పశ్చాత్తాపం, దుంహకం, ద్వేషం, భయముండే సమయం మిగలకుండా. నువ్వు నీ కర్మల్లో, నీ లక్ష్యాల్లో, నీ ఆత్మీయ అభివృద్ధిలో అంత బిజీగా ఉంటే ప్రతికూలత తానే దూరమవుతుంది. ఈ జీవితం సైకిల్ లాంటిది, ఆగితే పడిపోతావు. సమతుల్యత కాపాడుకోవడానికి నిరంతరం కదలాలి. మార్గం గరుకుగా ఉన్నా, సులువుగా ఉన్నా, వెలుగు ఉన్నా, వర్షమున్నా. నేను అన్ని రకాల మనుషులను చూశాను. కొద్ది సహాయానికి కృతజ్ఞతలు చెప్పేవాళ్లు, సహాయం తీసుకుని నీకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు. కాని ఎవరి స్వభావం చూసి నీ ధర్మాన్ని మార్చకు. ఇతరుల ప్రవర్తనతో నీ సత్యాన్ని ప్రభావితం చేయనివ్వకు. ఎవడు ఏమి చేసినా దాని ఫలం వాడికే దొరుకుతుంది.
ఇది నేను సృష్టించిన నియమం, ఇది అటల్. మనసు నుంచి నిజమైనవాళ్లు అతి ఎక్కువ పరీక్షలు ఎదుర్కొంటారు. ఎందుకంటే వాళ్ల ఆత్మ అగ్ని వాళ్లను తపించి మరింత తేజస్సుగా చేస్తుంది. దుంహకం పరీక్షలు వాళ్లకు శిక్ష కాదు, ఉద్ధరణ మార్గం. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా సంతోషంగా ఉండు. మనసులో ఎంత అశాంతి ఉన్నా మౌనంగా ఉండు. ఎందుకంటే నిన్ను విరగొట్టడానికి వచ్చిన సమయమే ఒకరోజు నీ దృఢతను ప్రపంచం ముందు ఆదర్శంగా చేస్తుంది. జీవిత అనిశ్చితి దీని అతి అందమైన, అతి కష్టమైన లక్షణం. ఇవాళ నీకు అతి పెద్ద సుఖంగా అనిపించేది రేపు దున్హకంగా మారవచ్చు. ఎవరైనా పూర్తి ప్రయత్నం చేస్తే మౌనం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కాని మౌనానికి కూడా తన విలువ ఉంది. కొన్నిసార్లు మన మాటలు ఎంత చెప్పలేకపోయినా మన మౌనం చెప్పేస్తుంది. నువ్వు మంచి చెడు ఏమైనా చేసినా, ఎవరూ చూడడం లేదనిపించినా గుర్తుంచుకో, దేవుడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. నీ కర్మల నుంచి ఎప్పుడూ వెనక్కి తగ్గకు. ఉప్పు నేర్చుకో, అది ఆహారంలో ఉన్నప్పుడు రుచి పెంచుతుంది. కాని ఈ రోజుల మనుషులు తియ్యటి తిని కూడా కఠిన మాటలు మాట్లాడుతున్నారు. ఎవరితో ఉంటే నీ మనసు అశాంతంగా ఉంటుందో వాళ్లనుంచి దూరముంచడమే మేలు. జీవితంలో సంతృప్తి చాలా ముఖ్యం. ఆహారంతో, ఆకలి మంచంతో, నిద్రధనంతో ధర్మమున్నవాడే అతి అదృష్టవంతుడు. కాని ఎవరికైనా తన తప్పులు కనిపించకపోతే వాడు కేవలం భ్రమలో జీవిస్తున్నాడు. ప్రతి సంబంధం ఒక పక్షిలాంటిది. దాన్ని గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతుంది. ప్రపంచంలో 3 రకాల వాళ్లు ఉంటారు. ఒకరు ఇతరుల దున్హకంలో దున్హకపడేవాళ్లు, రెండవవాళ్లు ఇతరుల సుఖంలో దున్హకపడేవాళ్లు, మూడవవాళ్లు ఏ కారణం లేకుండా ఎప్పుడూ దున్హకంగా ఉండేవాళ్లు. ఏ విషయానికైనా పశ్చాత్తాపం చేయకు. అది మంచిదైతే అది జ్ఞాపకం, చెడ్డదైతే అది అనుభవం. జ్ఞాపకశక్తి బలహీనంగా ఉండడం ఎప్పుడూ చెడ్డది కాదు. ప్రతి విషయం గుర్తుండేవాళ్లే అశాంతంగా ఉంటారు. జీవితంలో చాలా విషయాలు సరైన సమయంలో అర్థం కావు. అర్థమైనప్పుడు సమయం చేజారిపోయి ఉంటుంది. నన్ను ఇష్టపడని వాళ్లతో నాకు సమస్య లేదు, కాని నన్ను ఇష్టపడినట్లు నటించేవాళ్లతో ఖచ్చితంగా ఉంది. ఈ నటన భ్రమ, అస్థిరత సృష్టిస్తుంది. ముందు నాకు అనిపించేది నేను కొందరి జీవితంలో ముఖ్యమైనవాడినని. కాని ఇప్పుడు అర్థమైంది నేను ఉన్నా లేకపోయినా వాళ్ల ప్రపంచం మారదు. ప్రజలు నీ వెళ్ళిపోవడం కొద్ది రోజులు శోకిస్తారు, కాని వాళ్ల దున్హకం త్వరగా అయిపోతుంది. నీ ప్రభావం ఎవరి జీవితంపై పడుతుంది నువ్వు వాళ్ల మనసులో స్థానం సంపాదించినప్పుడే. నిజమైన శాంతి బయటి వస్తువుల నుంచి రాదు. అది నువ్వు మనసును శాంతంగా ఉంచడం నేర్చుకున్నప్పుడే వస్తుంది. ఎవరి గురించైనా అంతా తెలుసుకుంటే వాడు మళ్లీ అపరిచితుడవుతాడు. పశ్చాత్తాపం చేయడం మానేయి. సమయం మంచిదైతే అది జ్ఞాపకం, చెడ్డదైతే అది నీకు పాణ్యం ఇచ్చి వెళ్తుంది. సమస్యలు పరిస్థితుల నుంచి రావు. సమస్య అవుతుంది వాటిని ఎదుర్కోవడం తెలియనప్పుడు. ఇతరులను దున్హకపెట్టి తమ సంతోషం పొందేవాళ్లు తమ ఆత్మనుంచి దూరమవుతారు. సంబంధం ఎంత విరిగిపోయినా దాన్ని సరిచేయాలని నిజమైన ఇచ్ఛ ఉంటే అంతా సరిచేయవచ్చు. నీ మనసు శుద్ధత, కర్మల నిజాయితీతో జీవితానికి శాంతి, స్థిరత మార్గం ఇవ్వు. ఇదే జీవితం యొక్క అతిపెద్ద సత్యం. మాట్లాడే అలవాటు పెట్టుకోకు, ఎందుకంటే ఆ వ్యక్తి మాట్లాడడం మానేస్తే జీవించడం కష్టమవుతుంది. సంబంధాలు మాటలతో అనుసంధానమవుతాయి, సంభాషణ ఆగపోతే భావాలు చచ్చిపోతాయి. అహంకారంలో మునిగినవాడికి తన తప్పులు కనిపించవు, ఇతరుల మంచి కనిపించదు. అహంకారం ఉన్నంతవరకు సత్యం, కాంతి మనసు వరకు చేరదు. ఎవరినైనా దుంహకంగా చూసి ఆనందం పొందకు, ఎందుకంటే వాడు లోపల ఎంత పెద్ద నొప్పి మోస్తున్నాడో నీకు తెలియదు. పైన నవ్వుతూ కనిపించేవాడి లోపల తుఫాను వాడు మాత్రమే తెలుసుకుంటాడు. పరమాత్మ అదృష్టం రాస్తాడు కాదు. జీవితం ప్రతి అడుగులో మన ఆలోచన, మన ప్రవర్తన, మన కర్మలే మన అదృష్టాన్ని సృష్టిస్తాయి. నీ అదృష్టం మార్చాలంటే ముందు నీ కర్మలు మార్చు. చాలా చిన్న వయస్సులో చాలా పెద్ద పాణ్యం వచ్చింది. సంబంధాలు అందరితో పెట్టుకో, కాని ఆశలు ఎవరిపైనా పెట్టుకు, ఎందుకంటే ఆశలు ఎక్కువైతే దున్హకం ఎక్కువ. ప్రతి చిన్న మార్పు పెద్ద విజయం భాగం. నీ దగ్గర ధైర్యముంటే నువ్వు కోరుకున్నది పొందవచ్చు. అంతా ఒకే రోజు దొరకదు. కాని ఎదురుచూడడం తెలిసినవాడికి చివరికి విజయం తప్పకుండా వస్తుంది. తన మైనస్ పాయింట్ తెలియడమే అతి పెద్ద ప్లస్ పాయింట్. తన బలహీనతలు తెలిసినవాడు వాటిని సరిచేసి నిజమైన బలం సంపాదించగలడు.
నా జేబులో చిన్న రంధ్రం ఏర్పడగానే నాణేల కంటే ఎక్కువ సంబంధాలు పడిపోయాయి. ఈ ప్రపంచం నీ దగ్గర ఇచ్చేందుకు ఏమైనా ఉన్నంతవరకే సాయం చేస్తుంది. అందుకే తనను తాను అంత బలంగా చేసుకో, ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకుండా. ఎవరైనా నీకోసం తలుపు మూసితే దానికి రెండు వైపులా కుండి ఉంటుందని గుర్తుచేయి. ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తే నీ అవసరం ఎవరికంటే తక్కువ కాదని చూపించు. నువ్వు ఎంత సరళంగా సూటిగా మెత్తని మనసుతో ఉంటావో అంత ఎక్కువ చాకచక్యమున్నవాళ్లు నిన్ను వినియోగించి పక్కకు నెట్టేస్తారు. అందుకే వినయంగా ఉండు కాని అంతగా కాదు, ఎవరూ నీ మంచితనాన్ని బలహీనతగా భావించకుండా. ప్రశంస చేసేవాళ్లు నిన్ను గుర్తించి ఉండవచ్చు, కాని శ్రద్ధ వహించేవాళ్లను నువ్వు గుర్తించాలి. ఎందుకంటే నీ గురించి ఆందోళన చెందేవాడే నీ నిజమైన సొంతవాడు. ఈ ప్రపంచంలో అతి చౌకైన వస్తువు సలహా. ఒకటి అడిగితే 1000 ఇస్తారు కాని అతి ఖరీదైన వస్తువు సహాయం. 1000 మంది నుంచి అడిగినా ఒకడు కష్టంలో ముందుకు వస్తాడు. ఇదే ప్రపంచ సత్యం. ప్రజలు మాటల్లో ముందుంటారు కాని సహాయం చేసేటప్పుడు వెనక్కి తగ్గుతారు. 1000 మందితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజమైన మాటలు ఒక్కడితోనే చేయడం ఆనందంగా ఉంటుంది. ఒక అలాంటి వ్యక్తి మాట్లాడకుండానే నీ ప్రతి భావన అర్థం చేసుకునేవాడు నిజమైన సొంతవాడు. జీవితంలో ఏమైనా చెడు జరుగుతుంటే కొద్దీ ఓపిక పట్టు. ఎందుకంటే దుఃఖం తర్వాత వచ్చే సుఖం మాధుర్యం వేరే. ఏడుస్తూ వచ్చిన నవ్వు నిజమైనది. ఎవరైనా ఎంత సొంతమైనా ముందు తన లాభమే చూసుకుంటాడు. ఈ ప్రపంచం స్వార్థంపై నిలబడి ఉంది. కాని నిస్వార్థ ప్రేమ చేసేవాడే నిజమైన సంబంధం నిలబెట్టేవాడు. తరచూ పాత సంబంధాలు కనుమరుగవుతాయి. ప్రజలు కొత్త సంబంధాల్లో బంధించబడినప్పుడు. కాని గుర్తుంచుకో, నిజమైనవాళ్లు ఎప్పుడూ పాతవారు కారు. వాళ్లు ప్రతి పరిస్థితిలో నీతో ఉంటారు. కొందరు అబద్ధం కూడా అంత నమ్మకంగా చెబుతారు, నీవు గుర్తించలేవు అది అబద్ధమని. ఇదే ప్రపంచం యొక్క అతిపెద్ద మోసం, అబద్ధం యొక్క తియ్యటి విషం. అందుకే నీ అవగాహనను అంత పదునుగా చేసుకో, ఎవరు నిన్ను భ్రమలో పడేయలేరు. నిజమైన మనసుతో సంబంధాలు నిలబెట్టేవాడే అతి ఎక్కువ గాయపడతాడు. ఎందుకంటే ఈ రోజుల ప్రపంచంలో ప్రేమలో అతి ఎక్కువ అబద్ధ వాగ్దానాలు చేస్తారు. రాజకీయం కేవలం అధికారంలో కాదు, సంబంధాల్లో కూడా ఉంటుంది. జీవిత పోరాటం తానే పోరాడాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు సాయం తక్కువ ఇస్తారు, జ్ఞానం ఎక్కువ పంచుతారు. సంకటం వచ్చినప్పుడు నిజమైనవాళ్లు నటనవాళ్లు తేడా స్పష్టమవుతుంది. కొన్ని నొప్పులు జీవించనివ్వవు, కొన్ని బాధ్యతలు చావనివ్వవు. ఇదే జీవిత ద్వంద్వం. బాధ్యతలు మనల్ని బంధిస్తాయి, నొప్పి మనల్ని విడిచిపెట్టదు. నువ్వు ఎవరినైనా నీ మనసు నుంచి తొలగించలేకపోతే అంటే వాడుకూడా నిన్ను గుర్తు చేసుకుంటాడని అర్థం. భావాలు రెండు వైపులా ఉంటాయి. మనసుతో అనుసంధానమైనవాడు కోరికతో మరచిపోలేడు. నువ్వు ఎంత మంచి కర్మలు చేసినా నీ నిజమైన ప్రశంస శ్మశానంలోనే జరుగుతుంది. నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోయాక ప్రజలు నీ మంచితనాన్ని అనుభవిస్తారు. కాని గుర్తుంచుకో, నీ కర్మలే నీ గుర్తింపు, వాటికి ప్రశంస అవసరం లేదు. ఫలితం ఏమైనా నీ సత్యం ధర్మం మార్గం నుంచి తొలగకు. ఎందుకంటే చివరికి నీ కర్మల శుద్ధతలో ఉన్నదే నీతో వెళ్తుంది. మనసు దుఃఖంగా ఉన్నప్పుడు లోపల ఏ ధ్వని మిగలకపోతే, బయటి ప్రపంచం భారంగా అనిపిస్తే అప్పుడు తన దగ్గరకు తిరిగి రావడానికి సమయం అని అర్థం చేసుకో. జీవిత గడబిడిలో మనం అందరికీ చాలా సమయమిచ్చాం, చాలా అర్థం చేసుకున్నాం, చాలా ప్రేమించాం. కాని తనను తాను ఎప్పుడు గుండెల్లో ఒడిసి పట్టుకున్నామో గుర్తులేదు. దుఃఖం నీ శత్రువు కాదు, అది నీ సందేశకుడు. నీ లోపల ఒక భాగం ఇంకా శ్రద్ధ కోరుతోందని, ఇంకా ప్రేమకు ఆకలిగా ఉందని చెప్పడానికి. ప్రతిసారీ నువ్వు విరిగిపోయినట్లు అనిపించినప్పుడు ప్రజలు నిన్ను అర్థం చేయించే ప్రయత్నం చేస్తారు. కొందరు నీ నొప్పిని తర్కాలతో తోసిపుచ్చుతారు. కాని నాకు తెలుసు, ఈ దుఃఖం నీకు ఎంత నిజమైనదో. నవ్వు వెనుక ఒక అలసిన మనసు ఉందని, నన్ను సాబితు చేసుకుంటూ అలసిపోయిందని. ఎవరైనా అడగకుండానే అర్థం చేసుకుని పట్టుకోవాలని కోరుకుంటుంది. అలాంటి ఎవరూ లేనప్పుడు నేను ఉంటాను. నీ మౌనంలో, నీ శ్వాసల్లో, నీ కన్నీళ్లతో పాటు ఉంటాను. మనసుకు శాంతి ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు అవసరం లేదు. కేవలం ఒక క్షణం ఆగా తనను తాను అనుభవించడం కావాలి. లోపల ఏమీ మిగలకపోతే, అంతా వ్యర్థంగా అనిపించినప్పుడు నీ ఉనికి మాత్రమే చాలని తెలుసుకోవడం ముఖ్యం. నువ్వు కేవలం పేరు కాదు,
నువ్వు అనిర్వచనీయ పోరాటం. ఒక జీవంతమైన సంవేదన, ఒక నడిచే అనుభవం. ప్రతిరోజూ నువ్వు పడిపోకుండా కాపాడుకున్నావు. ప్రతి రాత్రి నీ కన్నీళ్లు మౌనంగా కారనిచ్చావు. అది అంతా వ్యర్థం కాలేదు. అది నిన్ను నెమ్మదిగా ఆ దిశలో తీసుకెళ్తోంది, అక్కడ ఆశలు ఫిర్యాదులు లేకుండా కేవలం శాంతి, ఆత్మ అంగీకారముంటాయి. నీ అతి కష్టమైన రోజుల్లో కూడా నువ్వు జీవించావు, ముందుకు సాగావు. ఇదే నీ అతి పెద్ద బలం. ఇప్పుడు మనసు దున్హకంగా ఉన్నా దాన్ని ఒత్తిడి చేయకు. దానికి సమయం ఇవ్వు. ఎలా విత్తనం చీకట్లో ఉండి మొగ్గుతుందో అలాగే ఈ దుంహకం నీ లోపల కొత్త ప్రారంభం సిద్ధం చేస్తోంది. నీ ఉనికి మాత్రమే చాలు. తనను తాను పూర్తిగా అంగీకరించు, నీ మంచితనంతో, నీ లోపాలతో. ఎందుకంటే నొప్పి ఉన్న మనసులోనే కరుణ ఉంటుంది. విరిగిపోయిన మనసులోనే ప్రేమ లోతు ఉంటుంది. అంతా అస్థిరంగా అనిపించినప్పుడు, ఏ దిశలో ఆశ కనిపించకపోతే నన్ను గుర్తుచేసుకో. నేను అక్కడే ఉన్నాను. నువ్వు మొదట తనను తాను ఒంటరిగా అనుభవించిన చోట. ఎవరి జీవితంలో నీవు వాళ్లు ఇచ్చేంత స్థానం మాత్రమే తీసుకో. నీ సీమలను గౌరవించు, ఇతరుల నుంచి కూడా అదే ఆశించు. చాలాసార్లు ఓటమి అంగీకరించాలనిపిస్తుంది కాని గుర్తుంచుకో, నీ పోరాటమే నీ కథలో అతి అందమైన భాగం. నిన్ను తక్కువ అంచనా వేసేవాళ్ల ముందు తనను తాను నిరూపించుకో. మాసుమతను మూర్ఖత్వం అనేవాళ్లు తమ చాకచక్యంలో చిక్కుకుంటారు. నీ వయసు, ధనంపై అహంకారం చేయకు. ఈ విషయాలు సమయంతో మారిపోతాయి. కేవలం పోరాటమే జీవిత నిజమైన అర్థాలు నేర్పుతుంది. ఎవరైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటే వాళ్లకు వివరణ ఇవ్వడం అవసరం లేదు. నీ సత్యాన్ని నీ కర్మలతో నిరూపించు, మాటలతో కాదు. చూడు, గిడుగు ఎత్తు చిలుకను నిరాశలో పడేయదు. కాని మనిషి ఎత్తుచూసి విరిగిపోతాడు. ఇది మానవ మనసు భ్రమ. ఇతరుల విజయాలనుంచి ప్రేరణ తీసుకో, పోలికనుంచి కాదు. పరమాత్మ అంటాడు, నన్ను ప్రతిక్షణం ఆలోచనల్లో ఉంచేవాడే నిజమైన భక్తుడు. ప్రపంచమాయనుంచి దూరంగా నాపై మాత్రమే భక్తి సమర్పించినవాడు. వాడే నిజమైన శాంతిని అనుభవిస్తాడు. జీవితం ప్రతిక్షణం ఏదో ఒకటి నేర్పుతుంది. ఆ పాఠాన్ని లోపల భద్రపరచుకో. నీ మనసుపై అనవసర భారం పెట్టుకోకు. ఈ జీవితం ఒక అందమైన సంగ్రామం. దాన్ని పూర్తి అంకితం, ఉత్సాహంతో పోరాడు. నిజమైన భక్తుడు మరణం నుంచి భయపడడు, ఎందుకంటే వాడి కర్మలు పవిత్రమైనవి, నిర్దోషమైనవి. ఇతరుల ఇబ్బందుల్లో సంతోషం వెతకకు, ఎందుకంటే దేవుడు నీ కర్మలకు సరిపడేదే తిరిగి ఇస్తాడు. ముళ్ళు గుచ్చుకోవడం కొద్ది సమయం నొప్పి ఇస్తుంది. కాని మాటల గాయం జీవితాంతం మచ్చ వదిలేస్తుంది. అందుకే నీ మాటలు ఆలోచించి ఉపయోగించు. నీ కర్మల్లో శుద్ధత, నీ మనసులో స్థిరత కాపాడుకో. మరణం సమయం భాగం. కాని మరణం తర్వాత కూడా ప్రజల మనసుల్లో జీవించడం నీ కర్మల శక్తిని చూపిస్తుంది. మనం అర్థం చేసుకున్నప్పుడు ఎదురుగా ఉన్నవాడు తప్పు కాదు, కేవలం వాడి ఆలోచన మనతో వేరుగా ఉందని. అప్పుడు జీవితంలో అన్ని దుంహకాలు అంతమవుతాయి. ఇది నిజంపైన ఉన్నవాడు, మనం పరమేశ్వరుడు అంటాం, వాడు అంతా చేయగలడు. కేవలం మనం ఓపిక, నమ్మకం కాపాడుకోవాలి. ప్రతిరోజూ కొత్త అవకాశం మనల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశమిస్తుంది. కాని ఎప్పుడు మరచిపోకు, నీ నవ్వు చూసి ఎవరూ అంచనా వేయలేరు. ఎవరి లోపలి సత్యాన్ని కేవలం కనిపించేదానితో గుర్తించలేం. ఎప్పుడూ నవ్వుతూ ఉండు, ఎందుకంటే ఒకరోజు జీవితం నిన్ను ఇబ్బంది పెడుతూ అలసిపోతుంది. మనసు నిండిపోయినప్పుడు కొన్నిసార్లు అతి మంచి విషయాలు కూడా వ్యర్థంగా అనిపిస్తాయి. అనుబంధం ఆ గాయమవుతుంది, ఎప్పుడూ మానదు. కాని గుర్తుంచుకో, మనిషి అతి నిజమైన సహచరుడు ఆరోగ్యం. ఆరోగ్యం సాయం వదిలిన రోజు ప్రతి సంబంధం భారంగా మారుతుంది. అందుకే తనకు సమయం తప్పకుండా ఇవ్వు, ఎందుకంటే మన మొదటి అవసరం మనమే. పశ్చాత్తాపం కోసం మొత్తం జీవితముంది. కాని ఈ క్షణాన్ని అలంకరించు, ఇదే జీవితం మార్చే గడియ. ఎప్పుడూ మరచిపోకు, దీపం సెలవు తమ తమ స్థానాల్లో సరైనవే. చివరికి అగ్ని ఎవరో వేరొకరు వేస్తారు, కాని మనం శాంతంగా ఉండాలి, ఎందుకంటే ఆ అగ్నిని ఎదుర్కోవడం మనకు తెలుసు. జీవితంలో కొందరు అలా వస్తారు, మనసులో ఇంటి మాదిరి స్థిరపడతారు, వెళ్ళిపోయాక కూడా పూర్తిగా వెళ్లరు. కొందరు అలా వెళ్తారు, ఎప్పుడూ ఉన్నట్లే అనిపించదు. ఈ ప్రపంచం ఉనికి కంటే లోతు ముఖ్యమని నేర్పుతుంది. నువ్వు ఎవరితో అనుసంధానమవుతావో వాళ్లు నీ ఆత్మ భాగమవుతారు. వాళ్లు విడిపోతే అది కేవలం దూరం కాదు, నిండలేని శూన్యత. ప్రజలు ముందు నిన్ను సొంతమంటారు.
తర్వాత తమ స్వార్థం పూర్తయ్యాక నిన్నే తమాషాగా చేస్తారు. కాని దీని అర్థం నువ్వు బలహీనుడివి కాదు, నిన్ను విరగ్గొట్టారు. నువ్వు ఏడవలేదు, నిన్ను ఏడిపించారు. నీ సంవేదనను నీ బలహీనతగా భావించారు, నీ మౌనాన్ని నీ ఓటమిగా. కాని నువ్వు ఎలా ఉన్నావో కనీసం అబద్ధం కావు. ఎవరైనా నిన్ను తప్పుగా నిరూపించారంటే అది నీ కర్మలతో కాదు, వాళ్ల దృక్కోణ పరిమితితో. నీ శోధన ఆ ఒక ఆత్మకోసం, వాగ్దానం నిలబెట్టేవాడు కోసం. ఎందుకంటే వాగ్దానం విరగ్గొట్టేవాళ్లు ప్రతి మలుపులో దొరుకుతారు. కాని చెప్పకుండానే నిలబెట్టేవాడు, మౌనంలో కూడా సాయం చేసేవాడు అరుదు. కొన్నిసార్లు మనసును అర్థం చేసుకోవడమే మేలు. ప్రతి జిడ్డు సరైన దిశలో తీసుకెళ్లదు. కొన్ని కోరికలు పూర్తయ్యాక కూడా అపూర్తిగా ఉంటాయి. కొన్ని త్యాగాలు జీవితానికి సమతుల్యత తెస్తాయి, ఆత్మకు కొత్త ఆకారం ఇస్తాయి. తన తప్పు అంగీకరించనివాడు ఎవరినీ సొంతం చేసుకోలేడు. ఎందుకంటే అంగీకారమే సంబంధం మొదటి మెట్టు. ఎవరైనా నీ నొప్పిని అంగీకరించకపోతే వాడు ఎంత సొంతమంటున్నా లోపల నీవాడు కాడు. అహంకారం ఏమిటి, గర్వం ఏమిటి? మరణం తర్వాత నీ సొంతవాళ్లు నిన్ను తాకి చేతులు కడుక్కుంటారు. అప్పుడు ఈ శరీరం కూడా భ్రమ అని తెలుస్తుంది. నిజమైనది ఆత్మ మాత్రమే. ప్రపంచ ఆచారం ఇదే. ప్రజలు నీనుంచి ఏమైనా కావాలనుకుంటే ప్రశంసిస్తారు. నువ్వు ఆత్మగౌరవం మాట్లాడగానే ప్రశ్నలు లేవనెత్తుతారు. అందుకే ప్రజల అభిప్రాయాలతో కాదు, నీ లోపలి శాంతితో నీ విలువ నిర్ణయించు. తన తప్పుపై న్యాయవాదిగా, ఇతరుల తప్పుపై న్యాయమూర్తిగా మారేవాడు జీవితంలో నిర్ణయాలు తీసుకోడు, దూరాలు సృష్టిస్తాడు. సంబంధాలు నిర్ణయాలతో కాదు, అంగీకారంతో నడుస్తాయి. నీ కన్నీళ్లు నీ బలహీనత కాదు, నీ లోపలి సత్యం. కాని ప్రతి కన్నీటిని కారనివ్వడం పరిష్కారం కాదు. ఏడుపుతో నీ అదృష్టం మారదు. అది మారుతుంది నువ్వు కర్మను పట్టుకున్నప్పుడు, ప్రయత్నాన్ని స్నేహితుడిగా చేసుకున్నప్పుడు, నీ శక్తిని దున్హకంలో కాదు, మార్పులో ఉపయోగించినప్పుడు. ఈ శక్తి ఇవాళ దున్హకంలో కారుస్తోంది. ఇదే నిన్ను ఆ స్థానానికి చేర్చగలదు. అక్కడ నీ కథ మళ్లీ రాయబడుతుంది. అందుకే ఆలోచించు, ఏడుపు నీ లోపలి శక్తికి సరైన ఉపయోగమా? ప్రతిసారి విరిగపడడం నీ ఆత్మగౌరవానికి తగినదా? కాదు, నువ్వు లేవాలి, నిలబడాలి. ఎవరైనా సాయమున్నా లేకపోయినా. ఎందుకంటే నేను నీ లోపల ఉన్నాను. ప్రతి అడుగులో నీవు లడ్డుతున్నప్పుడు, ప్రతి క్షణంలో ఓటమి అంగీకరించబోతున్నప్పుడు. నేను నీ సంకల్పం నీడను, నీ మౌనం ధ్వనిని. నీ విలువ నువ్వు నిర్ణయించు, ప్రపంచమీద వదలకు. నువ్వు తనను తాను తెలుసుకున్నప్పుడు నీకు రుజువు అవసరముండదు. నీ లోపలి సత్యాన్ని చూసేవాడే నీతో ఉంటాడు. మిగతావాళ్లు ఈ ప్రపంచ అతిథులు, వస్తారు వెళ్తారు. నువ్వు తనతో ఉండాలి, సత్యంతో, కర్మతో, నీ లోపలి ప్రేమతో. తమ గుర్తింపు సృష్టించుకున్నవాళ్లు జీవితం అతి పెద్ద లక్ష్యం సాధించారు. కాని మరచిపోకు, తరచూ మనకు అతి ప్రియమైనవాడు మన బలహీనతను బాగా తెలుసుకుంటాడు, దాని లాభం తీసుకుంటాడు. అందుకే బుద్ధిమంతుడవు కావాలి. మాఫీ నేర్చుకో, కాని అంత మూర్ఖుడవు కాకు. మోసం చేసినవాడిపై మళ్లీ నమ్మకం పెట్టకు. దున్హకంలో కూడా నవ్వడం నేర్చుకున్నవాడి జీవితంలో నిజమైన విజయం వచ్చింది. గుర్తుంచుకో, నవ్వు నీ బలం, ఏడుపు ఈ ప్రపంచం నీకు నేర్పుతుంది. నీ మనసు దగ్గర ఉన్నవాళ్లు సమయంతో విడిపోతారు. జాగ్రత్తగా ఉండు. ప్రశంసల వంతెన కింద స్వార్థం, మతలబు నది ప్రవహిస్తుంది. ప్రతి నవ్వు, ప్రతి ప్రశంస నిజమైనది కాదు. ఈ ప్రపంచంలో అవమానం నుంచి తప్పించుకోవడానికి బాధ సహించడం మేలు. ఎందుకంటే ఆ బాధ నిన్ను మరింత బలంగా చేస్తుంది. సొంతవాళ్ల సాయం ఎప్పుడూ వదలకు. నువ్వు వదిలేసినవాళ్లు అపరిచితుల చేతుల్లో పడతారు. సంబంధాలు చేజారిపోయినప్పుడు వాటి నిజమైన విలువ అర్థమవుతుంది. జీవితంలో ఎవరిపైనా అన్యాయం చేయకు. ఆమె దగ్గర పిలుచుకోవడానికి దేవుడు మాత్రమే ఉంటాడు. ఆమె దీవెన, ఆమె ఆహ్వానం రెండూ నీ జీవితాన్ని ప్రభావితం చేయగలవు. అందుకే మంచిగా కనిపించడానికి ప్రయత్నం చేయకు. లోపలనుంచి మంచివాడవు కావాలి. ఎవరి వెనుక కూడా ఏమైనా చేయాలంటే ఆమె మేలుకోసం దీవెనలు మాత్రమే. ఇతరులపై నవ్వడం కంటే తనపై నవ్వడం మేలు. ఎందుకంటే ఆత్మపరిశీలన, వినయం నిన్ను మంచి మనిషిని చేస్తాయి. గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో ఇతరుల లోపాలు చూడే ముందు తనను తాను చూడు. తన తప్పులు అర్థం చేసుకో, సరిచేసే ప్రయత్నం చేయి. ఇదే నిజమైన జీవితం. ఇతరుల నుంచి ఆశలు విరిగిపోతున్నప్పుడు విజయం నీ స్వంత అవసరం అవుతుంది. నీడనుంచి అడిగితే అది నిజం చెప్పింది నీతో ఎవరు ఉన్నారు అని. ఇదే సత్యం. జీవితంలో ఎవరినీ బలవంతంగా సొంతం చేసుకోవడం కంటే
స్వేచ్ఛగా వదిలేయడం మేలు. అహంకారం ఏ విషయానికైనా వ్యర్థం. పైన కనిపించే అందం కేవలం లేమినేషన్. నిజమైన అందం విలువ లోపలి గుణాలు కర్మల్లో ఉంటాయి. నువ్వు సరైనవాడివైతే తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం తానే నీ సరైనత్వానికి సాక్ష్యం ఇస్తుంది. బలహీనత అందరిలో ఉంటుంది. కాని దాన్ని అంగీకరించడానికి భయపడేవాడే బలహీనుడు. ప్రేమించేవాళ్లు చాలామంది దొరుకుతారు, శ్రద్ధ వహించేవాళ్లు అరుదు. ఒంటరితనం చెడ్డది కాదు, దాన్ని అర్థం చేసుకుని ఒడిసి పట్టుకున్నప్పుడు. స్నేహం తర్వాత ప్రేమ సాధ్యం కాని ప్రేమ తర్వాత స్నేహం కష్టం. ఎందుకంటే ఔషధం సరైన సమయంలో మాత్రమే పనిచేస్తుంది, తర్వాత కాదు. జీవితంలో జమీరు సత్రంజల్లో వజీరు రెండు ముగస్తే ఆట అక్కడే ముగుస్తుంది. కలలు నెరవేర్చాలి ఎన్నిసార్లు పడిపోయినా. తనతో పోరాడాల్సి వచ్చినా పోరాడు. ప్రమాదం శత్రువుల నుంచి మాత్రమే కాదు, లోపలి సోమరితనం అజ్ఞానం నుంచి కూడా. శ్రద్ధ వహించేవాళ్లు నిజమైన మనసుతో నీ దగ్గర ఉన్నవాళ్లు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే విలువ ఇచ్చేవాళ్లకోసం నీ సమయం వృథా చేయకు. నీ కలలు, నీ నిర్ణయాలు, నీ సమయంపై దృష్టిపెట్టు. కష్టమైనవి సులువుగా అనిపించినప్పుడు చేయి, మహత్తరమైనవి చిన్నవిగా అనిపించినప్పుడు చేయి. ప్రతి పెద్ద ప్రయాణం చిన్న అడుగుతో మొదలవుతుంది. తనను తాను పూర్తిగా చేసుకోవాలంటే ముందు మనసును ఖాళీ చేయడం నేర్చుకో. ఎవరినీ చిన్నవాడిగా అనిపించనివ్వకు. ప్రతి మనిషి దగ్గర తనదైన ప్రత్యేకత ఉంటుంది. జీవితంలో ప్రయత్నం అలా చేయి, ఓడిపోతూ గెలిచావని కూడా తెలియకుండా. మనిషి అవగాహన ఇదే. జంతువు అంటే కోపం వస్తుంది, సింహమంటే సంతోషం. సరైన సమయం ఎప్పుడూ తానే రాదు, దాన్ని తీసుకురావాలి. ప్రేమ చేయాలని ఉంటే పుస్తకాలతో చేయివాటు, నీకు నిజమైన జ్ఞానం, మార్గదర్శకత్వం ఇస్తాయి. సమయం విలువ తెలుసుకో, ఎందుకంటే అది అతి ముఖ్యమైన వస్తువు. కోల్పోయాక మళ్లీ పొందలేం. నిజంగా బుద్ధిమంతుడు తన బుద్ధిని గురించి గొప్పలు చెప్పడు, ఎందుకంటే వాడికి తన ప్రకాశం చూపించాల్సిన అవసరం లేదు. వాడి మౌనమే వాడి అవగాహనకు రుజువు. మూర్ఖుడు ఎప్పుడూ నేర్చుకోవాల్సిన అవసరం లేదని అంగీకరించడు. ఇదే జీవితం అతి సూక్ష్మ సత్యం. ఎంత తెలిసినవాడో అంత వినయంగా ఉంటాడు, ఏమీ తెలియనివాడే అతి గట్టిగా మాట్లాడతాడు. నీ మాటలు ప్రతి ఒక్కరి ముందు వ్యర్థంగా కారనివ్వకు. ప్రతి మాట చెప్పడం అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంగా ఉండి ఎవరు నీ మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటారో చూడడం ముఖ్యం. మాటలు కేవలం ధ్వని, మౌనంలో దాగిన భావాలే ఆత్మ నిజమైన భాష. ఎవరైనా నీ మౌనాన్ని చదవలేకపోతే వాడు నీ లోతును ఎప్పుడూ తెలుసుకోలేడు. ఒక సమయం వస్తుంది, మనిషి దున్హకాన్ని కూడా సహజంగా సహిస్తాడు. దున్హకం స్థిరమైతే మనసు దానికి అలవాటు పడుతుంది. ఈ అలవాటు ఆత్మ కన్నీళ్లు ఆరబెట్టేస్తుంది. మనిషి బయట సాధారణంగా, లోపల శూన్యంగా మారిపోతాడు. కాని ఇది కూడా గుర్తుంచుకో, ఈ శూన్యత నీ సత్యం ముగింపు కాదు, దాని ఉద్భవం సిద్ధం. ఇదే క్షణం లోపల కొత్త చైతన్యం పుట్టుకొస్తుంది. ఈ ప్రపంచంలో సమావేశాల్లో భాగం కావాలంటే కొన్ని లోపాలు కూడా అవసరం కావచ్చు. ఈ ప్రపంచం సత్యం కంటే నటనకు ఆకర్షితమవుతుంది. కాని నటనతో వచ్చిన స్థానం తాత్కాలికం, ఆత్మ సత్యంతో వచ్చిన గౌరవం శాశ్వతం. అందుకే సమావేశాలు పిలిచినా పిలవకపోయినా నీ నిజాయితీ, సరళతను ఎప్పుడూ వదలకు. ద్వేషం మంచి విషయమేమిటంటే అది ప్రేమలా మోసం చేయదు. ప్రేమ పేరుతో చెప్పే అబద్ధాలు సృష్టించే భ్రమలు ఆత్మను చిల్లులు చేస్తాయి. కాని ద్వేషముంటే కనీసం నిజమైనది సూటిగా, కఠినంగా, స్పష్టంగా. కాని ఇది కూడా తెలుసుకో, ద్వేషం కేవలం బయటి సత్యం, లోపలి బలహీనత సూచిక. ప్రేమలో మోసం లేకపోతే అదే దేవుడి స్వరూపం. ఈ జీవితం ఎంత విచిత్రం! ప్రజలు కొద్ది క్షణాల సంతోషం కోసం మొత్తం జీవితం త్యాగం చేస్తారు. క్షణికమైన వాటి వెనుక పరుగులు పెడతారు, దానిలో ఆత్మ స్థిరత కోల్పోతారు. వాళ్లు అర్థం చేసుకోరు, ఈ జీవితం అమ్మలా ఉండాలి, నిస్వార్థంగా, మెత్తని, అంగీకరించేలా. అమ్మ ఇస్తుంది కాని బదులు ఏమీ అడగదు. అలాగే నువ్వు కూడా జీవితాన్ని ఆ భావనతో జీవించు, ఎందుకంటే ఇచ్చేవాడే నిజమైనవాడు. నిజమైన బుద్ధిమంతుడు ప్రతి విషయంలో తన ఉనికి చాటుకోడు, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసినవాడు. మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉంటే అది బలహీనత. కాని మాట్లాడగలిగినా మౌనంగా ఉంటే అది పరిపక్వత. ఇదే మౌనం నీకు లోపలి శక్తి ఇస్తుంది, నీ ఆత్మను స్థిరతలో నిలబెడుతుంది. నవ్వుతూ ఉన్నవాళ్ల సాంగత్యం సుగంధ దుకాణం లాంటిది.
నువ్వు ఏమీ కొనకపోయినా అక్కడినుంచి వచ్చేటప్పుడు నీ ఆత్మపై సుగంధం అంటుకుంటుంది. అలాంటి సాంగత్యం ఎప్పుడు వదలకు, అది నీ మనసును తేలిక చేస్తుంది. నీ భారాన్ని పంచుకుంటుంది, నీ మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటుంది. అది చిన్నదైనా అందులో దేవుడి అనుభూతి ఉంటుంది. పదునైన వస్తువులు వేగంగా ఉండవచ్చు కాని ప్రతి పనికి సరిపడవు. కత్తి చెట్టు నరకలేదు, గొడ్డలి జుట్టు నరకలేదు, అలాగే ప్రతి మనిషి సామర్థ్యం వేరు. అందుకే తనను తాను ఎవరితోనూ పోల్చుకోకు. పోలిక తన ఉనికి అవమానం. ప్రతి ఆత్మ దేవుడి అనన్య సృష్టి. దాని మార్గం, ఉద్దేశ్యం, ప్రకాశం అన్నీ ప్రత్యేకం. ఈ ప్రపంచం కేవలం బయట నవ్వుతూ ఉన్నవాళ్ల ఆరోగ్యం గురించి అడుగుతుంది. ముఖం మెరిసేవాళ్ల గురించి. లోపల విరిగిపోయినవాళ్ల కళ్లలో సత్యం దాగినవాళ్ల కోసం సమయం కూడా ఇవ్వరు. ఇదే కచిన సత్యం నీకు ఆత్మబలం అతి అవసరమని నేర్పుతుంది. ప్రపంచ ప్రవర్తన మారవచ్చు, కాని నువ్వు లోపల స్థిరంగా ఉంటే ఎవరు నిన్ను కదిలించలేరు. ఇల్లు మారవచ్చు, నగరం మారవచ్చు, సమయం మారవచ్చు, అంతా అంగీకరించడం సాధ్యం. కాని అతి లోతైన దున్హకం నీవు సొంతమంటూ భావించినవాళ్లు మారిపోయినప్పుడు. ఒకప్పుడు ప్రేమతో చూసిన కళ్ళు అపరిచితమైనప్పుడు ఆ నొప్పి ఆత్మ వరకు చేరుతుంది. కాని ఇదే నొప్పి నీకు ప్రేమ ఆత్మ పిలుపు ఉన్నంతవరకే నిజమైనదని నేర్పుతుంది. అది స్వరూపం మార్చుకుంటే దాన్ని వదిలేయడమే శాంతి మార్గం. జీవితం అతిపెద్ద సత్యం ఇదే. నీ దగ్గర గతం లేదు, రేపు లేదు, ఉన్నది ఈ క్షణం మాత్రమే. ఈ వర్తమానం నీ అతిపెద్ద శక్తి. విజయం చెవి ఎక్కడ సిద్ధంగా ఉండదు, దాన్ని తానే సృష్టించుకోవాలి. కష్టం, ధైర్యం నిరంతర అభ్యాసంతో. కష్టాలు అందరి వాటా వస్తాయి, కాని నవ్వడం నేర్చుకున్నవాళ్లు వాటిని ఓడించడం కూడా నేర్చుకుంటారు. అందుకే నవ్వు అలవాటు చేసుకో, అది నీ లోపలి ధైర్యాన్ని రగిలిస్తుంది. ఇప్పుడు నిర్లక్ష్యం గురించి ఫిర్యాదు లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది, మనసుతో సాయం లేనివాడు సాయమున్నా అపరిచితుడే. మిగతావాళ్లు సంతోషంగా ఉండనివ్వు, మనం ఒంటరిగా కూడా బాగానే ఉన్నాం. ఎందుకంటే నిజమైన శాంతి జనసమూహంలో లేదు, అప్పుడు ఉండే అనుబంధంలో ఉంటుంది. అకస్మాత్తుగా ఎక్కువ గౌరవం, ప్రేమ వస్తే జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నటన ప్రపంచంలో అతి ఎక్కువ గాయం అకస్మాత్తుగా ఎక్కువ వచ్చే చోటనుంచి వస్తుంది. ఎప్పుడు గుర్తుంచుకో, అతి భిన్నంగా కనిపించాలంటే అతి భిన్నంగా ఆలోచించు, అతి భిన్నంగా నడుచు. జనసమూహంలో నడిచేవాళ్లు గుర్తింపు కోల్పోతారు, కాని ఒంటరిగా నడిచేవాళ్లు చరిత్ర సృష్టిస్తారు. సంబంధం అక్కడే ఉంచు, అవసరంలో కేవలం పేరు మాత్రమే కాకుండా చేయి కూడా పట్టుకుంటారు. నీ స్థాయి చూపించాల్సిన అవసరం లేదు. సొంతవాళ్లు గుర్తిస్తారు, అపరిచితులకు ఏ వివరణ చాలదు. ఎవరైనా కఠిన మాట చెబితే, గట్టిగా గాయపడితే కోపం వాడిపై కాదు, తనపై వస్తుంది. ఎందుకంటే మనమే వాళ్లకు ఆ స్థానమిచ్చాం, వాళ్లు మనల్ని గాయపరచగలిగారు. నిజమైన ప్రేమికుడు నీ ప్రేమ కంటే నీ గౌరవాన్ని ముందు ముఖ్యం చేస్తాడు. ఆ ప్రేమే అతి పవిత్రం. ఈ ప్రపంచంలో ఏమైనా స్థిరమైనది ఉంటే అది స్వయం సమృద్ధి. కెరీర్ లేకుండా, ఆత్మబలం లేకుండా సమాజంలో గౌరవం లేదు, మనసులో శాంతి లేదు. అందుకే కష్టపడు, స్వయం సమృద్ధిగా ఉండు. ఎందుకంటే నీ పాదాలపై నిలబడినప్పుడు ప్రపంచం నీకు వంగ సలాం చేస్తుంది. ఈ జీవిత ప్రయాణంలో నీకు అతి అవసరం ఎవరిది కాదు, నీ స్వంతది. కొన్నిసార్లు దేవుడికి కొంచెం సమయమిస్తే నీ మొత్తం సమయం సరిచేయబడుతుంది. కొందరు మోసం చేసి కూడా తమను తాము నిర్దోషులుగా భావిస్తారు. కొందరు అంత భావోద్వేగంతో మోసం తిన్న తర్వాత తమను తాము నిందిస్తారు. కాని బుద్ధి ముఖం నుంచి కాదు, దృక్కోణం, వివేకం నుంచి వెలువడుతుంది. అందుకే జీవితాన్ని లోతుగా చూడు, ప్రతి అనుభవం నుంచి నేర్చుకో, ప్రతి నొప్పిని దిశగా చేసుకో. తన కోసం జీవించు కాని అహంకారం లేకుండా, ఇతరుల కోసం చేయకాని ఆశ లేకుండా దేవుడిపై నమ్మకముంచు కాని నీ కష్టంతో. వెళ్ళిపోయినది వదిలేయి. ప్రేమ అంటే బంధం కాదు, స్వేచ్ఛ. సంబంధాలు ప్రేమతో నిలబెట్టినప్పుడు ఆనందం ఇస్తాయి, కాని బలవంతంగా వచ్చినప్పుడు భారంగా మారతాయి. నిజమైన అనుబంధం తల్లిదండ్రుల్లో మాత్రమే దొరుకుతుంది, ఎందుకంటే వాళ్ల ప్రేమ నిస్వార్థం. ఈ ప్రపంచం క్షణభంగురం. నాది నీది అని ఏమి లాభం, ఒకరోజు అంతా ఇక్కడే మిగిలిపోతుంది. సేకరించినది ఇక్కడే ఉంటుంది కాని కర్మలు నీతో వెళ్తాయి. అందుకే మంచి కర్మలు చేయి, అదే నీ నిజమైన సహాయం. నిజంగా నీవైనవాడు నీ అనేక తప్పులను కూడా క్షమిస్తాడు. కాని సాయం వదిలే మనసు ఉన్నవాడు
నీ చిన్న తప్పును కూడా సాకుగా చేసుకుంటాడు. అందుకే నీ జీవితంలో సరైన మార్గం చూపేవాళ్లకు స్థానం ఇవ్వు. ఎందుకంటే ప్రభావితం చేయడం ప్రపంచంలో ఎవరైనా చేయగలరు కాని సరైన మార్గదర్శకత్వం ఇచ్చేవాళ్లు అరుదు. ప్రజలు తమ లోపాలు దాచడానికి ప్రపంచాన్ని నిందిస్తారు. సమయం మారుతుంది, పరిస్థితులు మారతాయి. కాని మనం అక్కడే ఉండము. విజయం కావాలంటే సరైన దిశలో కష్టపడాలి. ఎందుకంటే తప్పు సాధనంతో ఎప్పుడూ తాళం తెరుచుకోదు. ఒంటరితనం బలహీనత కాదు, స్వయం సమృద్ధి గుర్తు. ఎవరూ ఎప్పటికీ సాయముండరు, అందుకే ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకో. కొన్నిసార్లు మాట లేకుండానే దేవుడు మన మనసును తాకేస్తాడు. పేదరికంలో నిస్వార్థంగా నిలబడే సంబంధమే ప్రత్యేకం. డబ్బు ఉన్నప్పుడు వేల స్నేహితులు ఏర్పడతారు. కాని కష్ట సమయంలో నిజమైన సొంతవాళ్లు గుర్తవుతారు. అందుకే ధనం కాదు, నిజమైన సంబంధాలు కాపాడుకో. మట్టినుంచి వచ్చాం, మట్టిలోనే కలుస్తాం. ఈ జీవితం కేవలం క్షణిక ప్రయాణం. మనం ఏడుస్తూ వచ్చాం, ఎవరినైనా ఏడిపించి వెళ్తాం. కాని మధ్యలో మనం ఎలా జీవించామో అదే మన నిజమైన గుర్తింపు. కొన్ని సంబంధాలు అపూర్తిగా అనిపిస్తాయి, ఎంతో జన్మల నుంచి కొనసాగుతున్నట్లు. ఈ ప్రపంచం ఈ జన్మ ఫలితం మాత్రమే కాదు, ఎన్నో జన్మల బంధాలు కర్మల శృంఖల. అపూర్తిగా ఉన్నది ఒకరోజు పూర్తవుతుంది. జీవితం ఆడుకుంటుంది ఉత్తమ ఆటగాళ్లతో. సవాళ్లు వాటిని ఎదుర్కోగలవాళ్లకే వస్తాయి. నొప్పి అందరికి వస్తుంది కాని కొందరు దానితో విరిగిపోతారు, కొందరు నిగర్చబడతారు. కోరుకో కేవలం ఆనందంగా ఇచ్చేవాడినుంచి. ఎందుకంటే దేవుడు ఇవ్వడానికి ముందు పరీక్షిస్తాడు. వాడు మాటలతో కాదు, కర్మలతో నీ ఉద్దేశ్యం చూస్తాడు. అందుకే జీవితంలో ఏమి దొరికినా సహజంగా అంగీకరించు. ప్రతి పరిస్థితి నీకు ఏదో నేర్పడానికి వస్తుంది. మనిషి అతిపెద్ద విచిత్రం, ఎవరి ఉనికిలో వాళ్ల విలువ తెలియదు. వెళ్లిపోయాక ఫోటోలు చూసి కన్నీళ్లు కారుస్తాడు. అందుకే నీ దగ్గర ఉన్నవాళ్ల విలువ ఇప్పుడే తెలుసుకో. ఒకవేళ తర్వాత కేవలం పశ్చాత్తాపం మిగలకుండా. ప్రతి చిన్న విషయానికి కళ్లలో నీళ్లు రావడం మొదలైతే లోపల ఎవరో విరిగిపోతున్నారని అర్థం చేసుకో. కాని బలం ముసుగు వేసుకుని. ఈ ప్రపంచంలో ప్రతి మనసులో ఒక పోరాటం జరుగుతోంది. కొన్ని వ్యక్తమవుతాయి, కొన్ని మౌనంగా ఉంటాయి. అతి ఎక్కువ భయం ఆ శాపం నుంచి రావాలి, మాటల్లో కాదు, మనసునుంచి ఇచ్చేది. ఎందుకంటే మౌనంలో ఇచ్చే నొప్పి ప్రభావం అతి లోతైనది. కొన్నిసార్లు మనం తమను తాము కోల్పోతాం, తమ నీడలో చిక్కుకుంటాం. తన శోధన మొదలైతే మనమే మన అతి పెద్ద శత్రువు మిత్రుడు అని తెలుస్తుంది. కేవలం జీవించడం చాలదు. జీవితంలో ఒక ఉద్దేశ్యం, ఒక కాంతి, ఒక మెరుపు ఉండాలి. ఆ మెరుపు నీ ఆలోచనలు, కర్మలు, ఆత్మ పవిత్రత నుంచి వస్తుంది. ఎవరైనా సాయం చేయకపోతే కూడా ముందుకు సాగు. ఎందుకంటే విజయం ఒంటరిగా నడిచే ధైర్యం ఉన్నవాళ్లకోసం ఎదురుచూస్తుంది. ప్రపంచం సాయం వదిలినప్పుడు తన సహాయమే అతి పెద్ద బలం. నీ నొప్పి కేవలం నీదే, దాన్ని సహించే శక్తి కూడా లోపలినుంచి పెంచుకోవాలి. ఎవరైనా అర్థం చేసుకోగలరు కాని ఎవరు నీకోసం సహించలేరు. విరిగిన మనసే నీకు జీవిత నిజమైన అర్థం నేర్పింది. ఆ నొప్పినుంచి బయటపడి నిలబడేవాడిని ఎవరూ పడగొట్టలేరు. సంబంధాలు సమయంతో బలహీనం కావు కాని కొన్నిసార్లు ఒక కన్నీటే సంవత్సరాల సంబంధాన్ని ముగస్తుంది. నీ విలువ తెలియని వాళ్లకోసం ఏడుస్తూ తనను తాను బలహీనుడిగా చేసుకోకు. నీ ప్రేమలో ఏ లోపముందో ఎవరికి తెలియదు. నీ నిజమైన భావాన్ని ఎదురుగా ఉన్నవాడు అర్థం చేసుకోలేదు. కాని గుర్తుంచుకో, నిజమైన ప్రేమ గుర్తింపు లేనివాడు ప్రేమకు అర్హుడు కాడు. ఎవరిని ఎంత ఎక్కువ ప్రేమిస్తావో వాడు నిన్ను అంత ఎక్కువ ఏడిపిస్తాడు. ఎందుకంటే ప్రేమలో ఆశలు పుడతాయి, అవి నెరవేరకపోతే నొప్పి వస్తుంది. ఎవరైనా రిపీటెడ్గా నీ మనసు గాయపరుస్తే దాన్ని వదిలేయడమే సరైనది. ప్రేమ శాంతి ఇచ్చే వరకు అందమైనది. నొప్పి ఎక్కువైతే వదిలేయడమే అతి పెద్ద ధైర్యం. మొదటి షరతు గౌరవం. ఎవరైనా నీ గౌరవం ఇవ్వలేకపోతే ఆ సంబంధం ఎప్పుడూ నిజమైనది కాదు. నేను 2 రకాల వాళ్లనుంచి మోసం తిన్నాను. ఒకరు నా సొంతవాళ్లు, ఇంకొకరు నా అతి సొంతవాళ్లు. ఇదే జీవితం అతి కఠిన సత్యం. నమ్మకం ఎప్పుడూ పూర్తిగా ఎవరిపైనా ఉండకూడదు. అదృష్టం పుట్టిన పుట్టలు కొన్ని ఖాళీ, కొన్ని నిండినవి. కాని గుర్తుంచుకో, చేతి గీతల కంటే నీ కష్టం ప్రభావం ఎక్కువ. ప్రపంచం నుంచి 2 అడుగుల వెనక్కి ఉండి నీ కష్టం, ఆత్మవిశ్వాసంపై నమ్మకముంచితే అంతా సాధించవచ్చు.
నువ్వు ఎంత మంచి మనిషివైనా ఎవరి కథలోనైనా చెడ్డవాడివే అవుతావు. ఇదే జీవితం భాగం. ప్రజలు తమ వైఫల్యాల నింద ఎప్పుడూ ఇతరులపై వేస్తారు. ఆత్మగౌరవం కోల్పోయి సాధించినవి ఖ్యాతి ఇస్తాయి కాని సంతృప్తి ఇవ్వవు. గుర్తింపు ఆత్మగౌరవం కోల్పోయి సాధించే ప్రయత్నం చేసేవాళ్లకు చివరికి శూన్యత మిగులుతుంది. కళ్ళు ఎత్తుముందు జీవితం నిలబడి ఉంది. దాన్ని గుర్తించడమే కావాలి. నల్లని రాత్రి కేవలం కష్టపడే మోం దీపం వెలిగించడం తెలియనివాళ్లకే. చీకటి నుంచి భయపడకు, ప్రతి రాత్రికి ఒక ఉదయముంటుంది. సొంత పక్షులు ఇతరుల దానికి అలవాటు పడితే వాటిని స్వేచ్ఛగా వదిలేయి. జీవిత నిర్ణయాలు తన ఇష్టం ప్రకారం తీసుకో, కొన్నిసార్లు వదిలేయడమే సరైన మార్గం. కష్టాలకు చెప్పు, మాతో చిక్కుకోకు, మాకు ఏ స్థితిలోనైనా జీవించడం వచ్చు. ఇలాంటి భావోద్వేగ కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.